చౌరస్తా లీడర్ విత్ సింహాద్రి. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ. మీరు అనుకున్నట్టు ప్రజాపాలన వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది. మరి గవర్నమెంట్ వచ్చినందుకు నిజంగా తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారా అన్న? 100% ఉన్నా. మరి ఎందుకన్నా ఇంత వ్యతిరేకత వస్తుంది? వ్యతిరేకత వస్తుందా, వ్యతిరేకత వస్తున్నట్టు చిత్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తుందా? చాలా స్పష్టంగా ఏది నిజం అంటారు? 100% వ్యతిరేకత ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు, ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. మీరు 6 గ్యారెంటీల్లో ఫెయిల్ అయిపోయారు అనేది నిజం కాదా అన్న? రుణమాఫీ అన్నారు, ఆ రుణమాఫీ పైన చాలా వ్యతిరేకత ఉన్నది. బ్యాంకుల దగ్గర రుణమాఫీ డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చింది కానీ పూర్తి స్థాయిలో చేయలేదు కదా. డబ్బులు ఇచ్చినామా లేదా? చేసిరు కానీ పూర్తి స్థాయిలో చేయలేదు. డబ్బులు ఇచ్చినామా ఇవ్వలేదా? సగం మంది అన్న అన్నం పెట్టి కూర కడుపు నిండా ఒక విషయం, న్యాయం. 30% రైతులకు రుణమాఫీ చేసినామని వాళ్ళు అంగీకరిస్తారు కదా. ఇప్పుడు మీరేమన్నారు 6 గ్యారెంటీలు ఏం అమలు చేయలేని మొదట నువ్వే చెప్పినావు. ఇప్పుడు నువ్వు చెప్పిన 3 విషయాలు అమలు చేయలేదని చెప్పి మాట్లాడు. ఏమి చెప్పాలి? ఇంకా చెప్తా, చెప్పేమో. మీరు ఇప్పుడు ఇందాక ఇల్లులు కట్టిస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లులు, ఇక వీళ్ళకి స్పెషల్ గా యాప్ కూడా తయారు చేస్తున్నాం అన్న. ఇల్లులు కట్టిస్తుంది మీరు ఘనంగా చెప్పుకుంటున్నారు, మరి ఇల్లులు కులగొడుతుందన్న? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నది, బట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డైరెక్ట్ ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత వచ్చింది. మరొక విజన్ తోటి ఎంత వ్యతిరేకత వచ్చినా విజన్ ఏంటిదన్నా విగ్రహాల రూపాలు మార్చడం. ఇది ఎప్పటిది? అది ఎప్పుడు 1916 లేదు, నేను అంటలేదు. ఎప్పటిది ఇది? 1960 2007. ఇలా కాంగ్రెస్ తల్లిని పెట్టి మళ్ళొక్కసారి తెలంగాణ అవమానిస్తా ఉండు. ఎవడన్నా భార్యను మార్చినోడు తల్లిని మార్చిన మొదటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అండి. 1969లో వచ్చిందని చెప్తున్నా నేను. ఇప్పుడు మీరు చేసిన దాన్ని అట్లనే ఉంచొచ్చు కానీ మరి కొత్తగా ఇప్పుడు తెలంగాణ తల్లిని ఈ రకంగా చిత్రీకరించి పెట్టాల్సిన ఏముంది? అసలు బతుకమ్మను కూడా తీసేసి బతుకమ్మ బోనాలు ఎమ్మెల్సీ అయినా ఇంకా జర హుషారైనట్టున్నా. బాధ్యతతోటి నీకు సమాధానం చెప్తే నీకు నేను ఎక్కువ నేర్చుకున్న తెలివిగా మాట్లాడుతున్నా నీకు అనిపిస్తుంది. నెగిటివ్ షేడ్ లేవు నీకు అనిపిస్తుంది. నేను నెగిటివ్ షేడ్ లో మళ్ళా నువ్వు నెగిటివ్ గానో పాజిటివ్ గానో ఇంటర్వ్యూ చేసిన ప్రజలకు అర్థమవుతుంది. నేనే చెప్ వాడి కౌశిక్ రెడ్డి ఆయన ఫోన్ ట్యాప్ అయిందని కేసు పెట్టి తిరిగి ఆయన మీద కేసు ఒక విషయం, అడ్డగోలుగా వాడకూడని పదజాలాలు వారిపైన వాడితే 100% దానిపైన ఆపుతారు, అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు. రేవంత్ రెడ్డి నిజంగా గతంలో అందుకే చేశారు. అయితే ముద్ద మీద అంతా అన్నాడు అన్న ఇంటికి వచ్చిన వాళ్ళు. ఒక ఎంపీ ఇంటికి అర్ధరాత్రి 12 గంటలకి డోర్లు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తే బెడ్రూమ్లకి బరాబర్ తిట్టొచ్చు. ఒక ప్రొసీజర్ ఏం తప్పు? ఇంటికి పాడి కౌశిక్ రెడ్డి బెడ్రూమ్ లో కూడా వాడు ఒక ఎమ్మెల్యే అనే సోయి ఉందా? ఒక ఎమ్మెల్యే 100% అంటే భయపడన్నా ఏమి? వాడు సోయి లేకుండా వాడు మాట్లాడితే వాడనకపోతే ఏమంట? మరి వాడనకపోతే ఏమంటారు? 100% అంట. గత ప్రభుత్వం లేక ఆటానా పనిచేసి 10 రూపాయల పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. మీరు కూడా ఏడాది ఉత్సవాలు జరుపుకున్నారు కదా మన వరంగల్లో. అన్న నమస్తే. నమస్తే సింహాద్రి భాయ్, బాగున్నావా? బాగున్నా. బాగున్నా మీరు? బాగున్నా. మొత్తానికి అనుకున్నది సాధించారు, పోరాటం చేసి ఎమ్మెల్సీగా నిలబడ్డారు. సంతోషంగా ఉన్నారా అన్న? సరే, ఎమ్మెల్సీ అయిన దానికంటే కూడా ఎక్కువ ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుకున్నది ప్రజాప్రభుత్వం రావాలి, మేము అనుకున్న ఏదైతే ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రావాలనుకున్నామో మా సమస్యలన్నీ పరిష్కారం అయితే అని చెప్పి భావించి వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. వారు అనుకునే విధంగా ప్రజా పరిపాలన వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒకటొకటిగా అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంటే 100% చాలా సంతోషంగా ఉన్నాను. వాస్తవానికి ఇట్లా మీరు అనుకున్నట్టు ప్రజాపాలన వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది. నాకంటే కూడా గవర్నమెంట్ వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉన్నాను మీరు చెప్తున్నారు. మరి గవర్నమెంట్ వచ్చినందుకు నిజంగా తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారా అన్న? 100% ఉన్నారు. నిజంగా 100% ఉన్నారు. మరి ఎందుకన్నా ఇంత వ్యతిరేకత వస్తుంది, అంత సంతోషం? దేనిపైన వ్యతిరేకత?
మీ 6 గ్యారెంటీల పైన కావచ్చు, గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు, అభివృద్ధి పనుల్లో అంటే కావచ్చు. ఒకటి వ్యతిరేకత వస్తుందా, వ్యతిరేకత వస్తున్నట్టు చిత్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తుండ్రా? రెండు అంశాలకు చాలా వ్యత్యాసం ఉంది. చాలా ఇప్పుడు స్పష్టంగా ఇందులో ఏది నిజం అంటారు? 100% వ్యతిరేకత ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తారు, ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. అది చాలా స్పష్టంగా కళ్ళగట్టినట్టు కనబడుతుంది. అంటే మీరు 6 గ్యారెంటీల్లో ఫెయిల్ అయిపోయారు అనేది నిజం కాదా అన్న? ఓకే, 6 గ్యారెంటీలో ఫెయిల్ అయినామని చెప్పి వారు మాట్లాడతారు. సార్ నేను నా వర్షన్ నేను చెప్తాను. 6 గ్యారెంటీల భాగంగా ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటి ఏదైతే గ్యారెంటీ, ఈ యొక్క ప్రజాస్వామ్యం లేకుండా కంప్లీట్ గా ఒక డిక్టేటర్షిప్ లేకున్న తెలంగాణని రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తుంటేనే మరొక వైపు ప్రగతి భవన్ ముళ్ళ కంచెల్ని తొలగించి ఇది ప్రజాభవన్ గా మార్చి ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చౌక్ ని కూడా తెరిచి ఏదైతే ఒక స్వేచ్ఛని ఎవరికి బాధ ఏదున్నా కూడా చెప్పుకునే ఒక అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దాని తర్వాత 6 గ్యారెంటీల్లో భాగంగా ఇమీడియట్ గా మహిళలకు ఏదైతే సంబంధించి పెద్దపీట వేయాలని ఒక ఉద్దేశంతో అసెంబ్లీ స్టార్ట్ కాగానే అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్ళి మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్ ఫెసిలిటీని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని అందిస్తామని చెప్పినాము, దాన్ని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత 200 యూనిట్ల ఉచిత కరెంట్, 200 లోపర్లు ఎవరికైతే కరెంటు సంబంధించి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామని చెప్పినాము, ఆ స్కీమ్ ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది, ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. దాని తర్వాత ఇమీడియట్ గా ఏదైతే విద్యా వ్యవస్థని మెరుగుపరచాలి, బలపరచాలనే ఉద్దేశంతో డిఎస్సి ఆ రోజు 5,500 వేస్తామనంటే మిగతా అన్ని కూడా కలిపి సుమారు 11,000 ఖాళీలు ఉన్నాయనంటే మరొకసారి టెట్ ఏర్పాటు చేసి ఏదైతే టెట్ నిర్వహించి ఏదైతే ఎగ్జామ్లు అందరూ క్వాలిఫై కాలేకపోయారని అవకాశం కల్పిస్తూ మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ ని కూడా అయితే 11,000 పైచిలుకు పోస్టులతో డిఎస్సి నియామకాలు చేసి టీచర్స్ని ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న వేలాది సంఖ్యలో టీచర్స్ ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ వాటిని పూర్తి చేసి విద్యా వ్యవస్థని బలపరిచి దానితో పాటు విద్యా వ్యవస్థని ఇంకా బలపరచాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలో ఉన్న విధంగా ఏదైతే ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ తరహాలో మోడల్ స్కూళ్ళని ఏర్పాటు చేస్తామని చెప్పినాం. దాంట్లో భాగంగా 28 ఇంటర్నేషనల్ తరహా మోడల్ స్కూల్స్ని మొదటి దఫాలో ప్రారంభించడం జరిగింది. రెండో దఫా మొత్తం కూడా ఈ 2 years లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటర్నేషనల్ ఈ తరహాలో మోడల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా ఏదైతే అందరూ స్టూడెంట్స్ ఒకటే దగ్గర చదువుకునే విధంగా ఆ క్యాంపస్లను కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. దానితో పాటు ఏదైతే యువకులకి ముఖ్యంగా నియామకాల పేరుట ఉద్యోగాలు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసిన నియామక పత్రాలు వస్తాయా రావా, పేపర్ లీక్ అవుతుందా అని చెప్పి ఒక నమ్మకాన్ని కోల్పోయిన యువకుల కోసం భరోసా కల్పించే విధంగా టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి ఇమ్మీడియట్ గా టీజీపీఎస్సీ పైన దృష్టి పెట్టి వారం రోజులలోనే ఆ సంబంధించిన దానిపైన దృష్టి పెట్టి నెల రోజుల లోపల టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ గారిని రిక్రూట్ చేసి ఇమీడియట్ గా న్యాయ పరిధిలో కోర్టు చిక్కుల్లో ఉన్న హారిజాంటల్ వర్టికల్స్ వంటి ఇష్యూస్ ని పరిష్కరిస్తూ కోర్టు కేసు చిక్కుమడిలో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరిస్తూ 2017కి వెళ్ళి ఉద్యోగ నియామక పత్రాలు రాక ఏదైతే ఆర్డర్స్ రాక ఇబ్బంది పడుతున్న యువకులందరికీ కూడా అవన్నిటిని పరిష్కరించి పెండింగ్ లో ఉన్న రిజల్ట్స్ అన్నిటిని కూడా ఏదైతే ట్రాన్స్పరెన్సీ తోటి ఇచ్చి 55,000 పైచీలకు ఉద్యోగ నియామక పత్రాలను యువకులకి అందించి 100% ఈ ప్రభుత్వము నియామక పత్రాలు కేవలం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాదు 100% అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన రోజే ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చిన రోజే ఉద్యోగం ఇచ్చినట్టు అనే విధంగా ఈ ప్రభుత్వము పరిపాలిస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి యువకునికి కూడా ఒక భరోసా కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి వెన్నుముక్కగా ఉన్న రైతులకి భరోసా కల్పించడానికి 2 లక్షల రూపాయల రైతులకి రుణమాఫీ చేయడం జరిగింది. అదే విధంగా పేదోళ్ళందరూ కూడా ఒక కళ ఉంటది, ఇల్లు ఉండాలి, ఇల్లు సాకారం చేసుకోవాలి, ఇల్లు కళ సాకారం చేసుకోవాలనే దానిలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళని ప్రారంభించడం జరిగింది. పాత పెండింగ్ లో ఉన్న ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు చక్కగా కట్టగా పెండింగ్ లో ఉన్న వాటికి 150 కోట్లు పైచిలకు ఏదైతే నిధులు ఇచ్చి అవన్నిటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. దానితో పాటు ఇందిరమ్మ ఇల్లు ఏదో గతంలో దళారుల లెక్క ఎవరుండరో దళార వ్యవస్థ ఉండొద్దని చెప్పని యాప్ను కూడా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకోనికి ఏ రకంగా దానికి ఒక సిస్టమ్ పెట్టి ఒక యాప్ను కూడా ప్రారంభించడం జరిగింది. దానితో పాటు మహిళలకి పెద్దపీట వేయాలని చెప్పి గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో పావులా వడ్డీ రుణాలు ఉండే, మళ్ళీ ఈ రోజు వడ్డీ లేని రుణాలని తీసుకొని వచ్చి వారు తయారు చేసిన వస్తువుల్ని అమ్ముకోనికి ఏదైతే నైట్ బజార్ లెక్కున్న ఏదైతే మాదాపూర్ లో శిల్పారామం దగ్గర ఉన్న బజార్ ని కూడా వాళ్ళ వస్తువులు అమ్ముకొని కూడా దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంటే ప్రతి చోట కూడా ఏదైతే ఇచ్చిన గ్యారంటీలో ప్రతి ఒకటొకటిగా ప్రతి ఒక్క దాన్ని అమలు చేసుకుంటూ ఒక భరోసా కల్పిస్తూ అన్ని వర్గాలకి
పేద వర్గాలకి, రైతులకి, బడుగు బలహీన వర్గాలకి అందరు కూడా ఒక భరోసా కల్పించే దిశగా ఈ రోజు ప్రభుత్వం ఈ సంవత్సర కాలం పాటు పరిపాలన చాలా స్పష్టంగా పరిపాలన విధానంలో కనబడుతుంది. మీరు అంత పరిపాలన విధానం అంత గొప్ప కనిపిస్తే ఇప్పుడు మీరు చేసినామని చెప్పుకుంటున్నారు, కనిపిస్తుందని మీరు అంటున్నారు. మీరు ఓపిక గిన్నుడు కాదు, నేను చెప్పిన అన్ని కూడా మీరు 6 గ్యారంటీలు కాలేదు అన్నారు. నేను 6 గ్యారంటీల ప్రకారంగా ఏమేమి చేసినాం దానిపైన నేను స్పష్టత ఇచ్చాను. మీరు చేసిన వాటిపైన స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్షాలు కేవలం చేయనివే చూపిస్తున్నాయి అని అంటున్నారు. మరి ప్రజలకు కూడా చేయనివే కనిపిస్తే గానీ చేసిన ఎవరు చూస్తారు? మీరు ఇప్పుడు ఇన్ని చెప్పిండ్రు, నేను కూడా చెప్తా మీరు చేయలేనివి మీరు ఓడిపోయి చెప్పండి. మీరు మహిళలకు 2,500 వేస్తా అన్నారు, వేయలే. ఈ కళ్యాణ లక్ష్మి పథకం పైన తులం బంగారం ఇస్తా అని మీరే గొంతు చించుకొని మరి అరిచిండ్రు, ఇవ్వలే. ఉట్టి వాళ్ళు ఏదైతే ఆ పథకం ప్రవేశపెట్టారో అదే చెక్కులు అందించారు. రుణమాఫీ అన్నారు, ఆ రుణమాఫీ పైన చాలా వ్యతిరేకత ఉన్నది. బ్యాంకుల దగ్గర రుణమాఫీ డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చింది కానీ పూర్తి స్థాయిలో చేయలేదు. డబ్బులు ఇచ్చినామా లేదా? చేసిరు కానీ పూర్తి స్థాయిలో చేయలేదు. డబ్బులు ఇచ్చినామా ఇవ్వలేదా? సగం మంది అన్నం పెట్టి అన్నం పెట్టి కూరేయకుండా కాదు, ఎక్కడైతే 10% మందికి ఎవరికైతే రాలేదో వాటిపైన కూడా సంబంధించిన ప్రజాప్రతినిధులు అవి ఏవైతున్నాయో డీటెయిల్స్ 70% వచ్చిన వాళ్ళే అంగీకరిస్తారు కదా. 70% రైతులకు రుణమాఫీ చేసినామని వాళ్ళు అంగీకరిస్తారు కదా. మీరు 100% వాటిని కూడా చేసి తీరుతాము. ఇప్పుడు మీరేమన్నారు 6 గ్యారెంటీలు ఏం అమలు చేయలేదు మొదట నువ్వే చెప్పినావు. ఇప్పుడు నువ్వు చెప్పిన 3 విషయాలు అమలు చేయలేదని చెప్పి మాట్లాడుతున్నావు. ఏమి చెప్పాలి? ఇంకా చెప్తా చెప్పేవో. మీరు ఇప్పుడు ఇందాక ఇల్లులు కట్టిస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లులు, ఇక వీళ్ళకి స్పెషల్ యాప్ కూడా తయారు చేస్తున్నాం అన్న. ఇల్లులు కట్టిస్తుంది మీరు ఘనంగా చెప్పుకుంటున్నారు, మరి ఇల్లులు కులగొడుతుందన్నా? అంటే ఇప్పుడు మూసి ఏదైతే ప్రాంతాల్లో నివసించే ప్రజలకి అనారోగ్య సమస్యలతోటి వాళ్ళు ఇబ్బంది పడుతూ జీవిత కాలం పాటు వారి యొక్క పిల్లలు వారి యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉంటదని ఒక అంధకారంలో వారు బతుకుతుంటే, ఏ రాత్రి వర్షాకాలంలో వరదలు వస్తే ఏ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వారికి మెరుగైన జీవితాన్ని వారికి అందించాలి, వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఒక స్థలాన్ని కేటాయించి వారి జీవితాన్ని బాగు చేద్దామని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఆలోచన తీసుకుంటే దాన్ని వ్యతిరేకంగా అది తప్పు అని చాలా అప్రిషియేట్ చేస్తా. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ దేశంలో ఇటువంటి నిర్ణయం తీసుకోడు. రేవంత్ రెడ్డి అంత డేర్ చేసిండు. కానీ ఎప్పుడు తీసుకోవాలన్నా నువ్వు ఆల్టర్నేటివ్ ఒక సోర్స్ వాళ్ళకి చూపించిన తర్వాత తీసుకోవాలి. డైరెక్ట్ ఇల్లు గుల్చేసి ఇక రేపు అన్న రోజు నేను ఇస్తా అంటే ఇవాళ వాళ్ళందరూ ఎడవనుకుంటారన్నా? ఒక విషయము ఎక్కడ కూడా చాలా స్పష్టంగా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎక్కడైతే పోయి మూసీలలో ఇల్లు కట్టుకొని ఇబ్బంది పడుతుంటే రోగాల పాలైతే వాళ్ళని అలకేట్ చేసి తీసుకెళ్లి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అలకేట్ చేయడం జరిగింది. ఎక్కడైతే సంబంధించి ఉందో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వెళ్ళి హైదరాబాద్ లో దీని పరిధిలో పోతే బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎమ్మెల్సీగా మాసంటే ఒకళ్ళిద్దరు ఉన్న చోట మేము వెళ్ళే ప్రయత్నం చేసినాం. కానీ దాన్ని అడ్డుకొని దాన్ని ఆపి నిజంగానే ఏదైతే దానిలో 1,50,000 కుంభకోణం అయిపోయింది, 1,50,000 కోట్లు అజ్జేసి అవినీతి చేసిరంటే ఎక్కడ కూడా డిపిఆర్ అవన్నీ కూడా కంప్లీటే కాలే. అది జస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా చెయ్యాలి, ఇది ప్రభుత్వ ఆలోచన అని. దాన్ని నిజంగా చర్చకి కన్స్ట్రక్టివ్ వేలో వాళ్ళకి ఆలోచన ఉంటే వచ్చి చర్చకి వాళ్ళు రావాలి. చర్చకి ఏదైతే ప్రతిపక్షాలు తీసుకొని వచ్చి ఒక ప్రపోజల్ తీసుకురండి కన్స్ట్రక్టివ్ వేలో. ఎందుకు తీసుకురావట్లేదు? ఇప్పుడు ఇది నీ కోసమో నా కోసమో కాదు, వాళ్ళ భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం, హైదరాబాద్ భవిష్యత్తు కోసం, రేపటి తరం కోసం, అభివృద్ధి కోసం దీన్ని అడ్డుకునే ప్రయత్నం, ఆపే ప్రయత్నం చేస్తే ఎంతవరకు కరెక్ట్? సార్ వద్దంటున్నావు, మరి ఏం చేయాలి? ఏ రకంగా చేయాలి? ఆలోచన ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. 100% చేస్తాము, 100% న్యాయం చేస్తాము. చేయలేదని తప్పుకుంటున్నారు. న్యాయం చేసినాము, ఇంకా ఖాళీ చేయిస్తున్న న్యాయం చేసే ఖాళీ చేయిస్తాము. ఇప్పుడు చాలా మంది రోడ్ల మీద ఉన్నారు కానీ వాళ్ళ ఎక్కడ కూడా మీరు మాట్లాడుతున్నారు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు నేను చూపిస్తాను, ఇల్లు ఇచ్చిన వాళ్ళని నేను చూపిస్తా. అదే చెప్తున్నా, 10 మందిలో ఒకరికి ఇల్లు రాకపోతే రాంది ఒక్కటి నువ్వు చూపిస్తావు. ఎందుకు? నీ ఛానల్లో ఏదైతే వైరల్ అవుతుందో, ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాని పబ్లిసిటీ కోసం మంచి జరిగింది ఎక్కడ కూడా నువ్వు చూపించే ప్రయత్నం చేయవు. ఎందుకు చూపెట్టమన్నా? సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రేవంత్ రెడ్డి గారిని నేను అప్రిషియేట్ చేస్తున్న మనస్ఫూర్తిగా నేను చెప్పిన తర్వాత ఈ మాట అన్నాను. ఒక విషయము, నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడినప్పుడన్నా నన్ను మాట్లాడి, మాట్లాడుతున్నప్పుడన్నా నువ్వు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకపోతే గతంలో ఇదే మూసీ డెవలప్మెంట్ పైన మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ వేసిందా వేయలేదా? ఏం చేద్దామని వేసింది. ఫస్ట్ అది బీజేపీ పార్టీలు దీనిపైన విమర్శ చేస్తారు. 2 సార్లు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఇదే సికింద్రాబాద్కి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తారు. అంబర్పేటకి వెళ్ళి అనేక ఏదైతే సందర్భాలు వారు శాసనసభ్యునిగా వారు అంబర్పేట నియోజకవర్గాలకు వెళ్ళి ఎన్నుకోబడరు. వారు ఏం చేసారు ఈ మూసీ దానిపైన? ఎన్ని నిధులు తీసుకొని వచ్చారు? ఇప్పుడు వాస్తవానికి ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు
100% దాంట్లో ఒక 10% ఇబ్బందులు జరుగుతాయి. Hmm. ఇబ్బందులు జరిగినప్పుడు ఇంకా ఇబ్బందుల్ని పెద్ద చేసే ప్రయత్నం చేయొద్దు. అది మీరైతే కొంత ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కానీ, కొంతమంది వ్యక్తులు కానీ, ప్రతిపక్షాలు కానీ ఏ రకంగా సమస్యని పరిష్కరించాలి, ఒక కన్స్ట్రక్టివ్ వేలో వాళ్ళు ఏమి కోరుకుంటారు, ఏమి కావాలి, ఇన్ని మాట్లాడుతారు. ఏ ఒక్కలన్నా ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధి అన్నా, ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ఎనీ ఛానల్ మూసీ ప్రాంతంలో వెళ్ళి ఒక డిబేట్ పెట్టి మీకు ఏం కావాలి, ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేయాల్సిందే, ఖాళీ చేస్తే మీకు ఏమి కావాలి అని ఎక్కడన్నా ఒక డిస్కషన్ ఇప్పటి వరకు ఎవరన్నా పెట్టిర్రా? వాళ్ళే జనతా గ్యారేజ్ పెట్టే ప్రయత్నం చేసిర్రా? నేను మీకు స్ట్రేట్ అడుగుతున్నా, నిన్నే అడుగుతున్నా. నువ్వు అక్కడ పోయి కూర్చోబెట్టి ఇది చేంజ్ అయితే ఏ రకంగా చేయాలని నీ ఛానల్ నువ్వు చేసే ప్రయత్నం చేసినావా? నా దగ్గరికి వచ్చిరన్నా, నేను నువ్వు పోయి దగ్గరకు వచ్చిరు. అరే నీకేమంటున్నా, నువ్వు ఆడ పోయి చేస్తే నీకు అది బాగా తెలుస్తుంది. ఒక 2 గంటలు నువ్వు ఆడ ఉంటే ఆడ పరిస్థితులు చూస్తే, ఒక రోజు నువ్వు అక్కడ నివసిస్తే ఆడ బాగా తెలుస్తుంది. లొకేషన్ ఏం చేంజ్ చేస్తా, జనాల వల్ల బాగా చెప్పుకొని బయటికి రోడ్డు మీదకి వచ్చి నీకేమంటున్నా, లొకేషన్ కి పోతే వర్షాకాలం వచ్చినప్పుడు పోయి నీళ్ళు ఇదే కెమెరా పట్టుకొని నీలహోర్ హాస్పిటల్ పో. ఆ మూసీ ప్రాంతంలో నివసించే ప్రజలు ఏ రకమైన రోగాలతో ఇబ్బంది పడుతున్నారు, ఏ రకమైన బాధలు పడుతున్నారు, వర్షాలు పడ్డప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, వరద వస్తుందని చెప్పి ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ సామాన్లు బల్లెల పైన బయట పైన ఏ రకంగా పెట్టుకుంటారు, అవస్థలు చూస్తే అర్థమవుతాయి. ఆ బాధ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పనంతా ఎవరు చేశారన్నా, మరి అసోంటి ఏరియాలలో వాళ్ళకి పర్మిషన్ లోలు ఇచ్చిండ్రు. ఇప్పుడు నీకు చెప్పేది పర్మిషన్లు ఇచ్చిన కాడికి వెళ్ళి అందులో టీడీపీ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 100% ప్రతి ఒక్కళ్ళ తప్పులు నేనేం లేదని అంటలే. అంటే తప్పు చేసారు, గతంలో చేసారు, దాన్ని సరిదిద్దుకోవద్దు అంటవా? సరిదిద్దుకోవాలి అంటే దిద్దుకోవద్దు అని అంటారా? మరి దానికే సరిదిద్దుకునే ప్రయత్నంలోనే అందరూ చేసారు. అది మారాలి, ఆ పరిస్థితి మారాలి, ఆ రకమైన డెవలప్మెంట్ జరగాలి. గుజరాత్ లో వాళ్ళు సబర్మతి నిర్మించుకొని ఏదైతే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా చేసుకున్నారో అసొంటి ఒక డెవలపింగ్ రైజింగ్ తెలంగాణ హైదరాబాద్ కావాలి, రైజింగ్ హైదరాబాద్ కావాలి అని ఒక విజన్ తోటి, ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆ విజన్ తోటి నడిపించండి. సో అంటే భవిష్యత్తు తరం గురించి ఆలోచించి ఇంత పని చేస్తున్నారు. మీ పైన వ్యతిరేకత వస్తుందని తెలిసినా కూడా అంతే. ఒకటి అంతే కదా అన్న, వ్యతిరేకత వచ్చినా రేపటి తరం కోసము, భవిష్యత్తు కోసము మంచి జరుగుతుంది అని అంటే మీరు ఎంతకైనా పోతారు. 100% పోతారు, 100% వెళ్తాం. ఒక మాట్లాడుకోవచ్చు అన్న ఓపెన్ గా, దామగుండం ఫారెస్ట్ గురించి మీకు ఐడియా ఉందా? అక్కడ నావీ రేడర్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, ఐడియా లేదా? దామగుండం దగ్గర నావీ రేడర్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ను నరికేసి దాదాపు 12,000 చెట్లను నరికేసి అక్కడ ఒక ప్రాజెక్ట్ నిర్మించబోతుంది. ఏ ఇయర్ లో శాంక్షన్ అయింది అది? అది 2018లో. బట్ ఆ ప్రపోజల్ వచ్చి ఆగిపోయింది, హోల్డ్ లో పడిపోయింది. ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ లో చేయకూడదని. ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్ తీసుకొచ్చారు, దానికి ఆమోదం రేవంత్ రెడ్డి గారు కూడా తెలిపిండ్రు. ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం కాబోతుంది. అక్కడ చెట్లను మెల్లమెల్లగా నరికేస్తాం. ఒక విషయం బ్రదర్, ఫారెస్ట్ ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తే దానికి ఉన్న పరిస్థితి ఏంది, దాన్ని ఏ రకంగా చేస్తుండ్రు, దానిపైన నాకు సబ్జెక్ట్ నాకు తెలిస్తే దానిపైన 100% నేను నీకు ఆన్సర్ చేస్తా. ఇప్పుడు నువ్వు ర్యాండమ్ గా లేదా నీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటే ఇదే ఇంటర్వ్యూలను చూసుకొని నేను చెప్తా. నువ్వు ర్యాండమ్ గార్డ్ వచ్చింది ఏ ఇయర్లు అడిగిందనంటే నువ్వు 18 or 23 అని చెప్పి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నావు. నువ్వు చెప్పే రెండింటిలోనే నీకు స్పష్టత ఉంటే 100% ఆ విషయం పైన నేను కనుక్కొని 100% దానిపైన కళ్ళకు కనిపిస్తుంది. అదే నీ కళ్ళకు కనబడితే అదే చెప్తున్నాను కదా. ఏ రకంగా 2018లో వచ్చింది అని అంటే ఆ శాంక్షన్ అయిపోయి మొన్న కదా ఇప్పుడు నిర్మల్ ఎథనాల్ ఫ్యాక్టరీ ఎథనాల్ ఫ్యాక్టరీ కూడా ఇట్లానే, ఇప్పుడు ఎథనాల్ ఫ్యాక్టరీ కూడా అందరు ఇట్లానే కోడై కోసారు. మీ ఆయాంలో మీరు ఎట్లా శాంక్షన్ చేస్తారు ఎథనాల్ ఫ్యాక్టరీ, అవన్నిటికీ పర్మిషన్స్, అప్రూవల్స్, ఎన్ఓసిస్ అవన్నీ కూడా పాత గవర్నమెంట్ లో వచ్చినాయి. మీరు అవన్నీ బయటకు వచ్చి రాగానే మన గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఎవిడెన్స్ తో సహా బయటకు వస్తే 100% తప్పు అయితే పోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇది ఎందుకు ఇచ్చారని చెప్పి అడిగే స్వేచ్ఛ మాకుంది, అడుగుతాము. అది తప్పు ఇబ్బంది అయితే అక్కడ స్థానిక శాసనసభ్యులు ఉంటారు, లేదా ఆడ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉంటారు, లేదా ఆడ ప్రజలు, మీరు అనే మహబూబ్ నగర్ జిల్లాలో అంటే అది వారి సొంత జిల్లా, వారికి అక్కడ ఏదైతే వారితో మాట్లాడే వ్యక్తులు ఉంటారో వచ్చినప్పుడు 100% అసలు డెసిషన్స్ తీసుకొని ఆపేస్తారు. అసలు నిజంగా పరిస్థితి ఉంటే అది ఏదైతే ఈరోజు, ఎందుకంటే ఎకో సిస్టమ్కి అదేవిధంగా నేచర్ని కాపాడాలని ఒక ఉద్దేశంతో హైడ్రా, మూసి ఇవన్నింటినీ తీసుకొని వచ్చినాం. ఎందుకనంటే రేపు ఢిల్లీ సొంటి పరిస్థితి హైదరాబాద్కి రావద్దు, పొల్యూషన్ అయిపోయి అసలు ఒక పరిస్థితిలో మనం ఉండొద్దు, మనం పీల్చే గాలి కూడా విషమయ్యే పరిస్థితి ఉండొద్దు అనే ఆలోచనతోటి భవిష్యత్తును ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాము. మరి 12,000 చెట్లు నరుకుతున్నారు. అదే ఇప్పుడు నీకు దానిపైన నీకు స్పష్టత ఇచ్చిన
దాని ఏదైనా నీకు అక్కడ డాక్యుమెంట్ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఈ నేను డాక్యుమెంట్ ఉంటే డాక్యుమెంట్ ఇప్పుడే చూపి, మీకు షేర్ చేస్తా. ఆ డాక్యుమెంట్ ఉంటే షేర్ చేయి, దానిపైన ఏముందో ఏ రకంగా ఏందో నీకు క్లారిటీ ఇంటర్వ్యూ ఇస్తా. అయిపోయినాక పంపండి, ఇప్పుడే పంపండి. నీకు దానిపైన డాక్యుమెంట్ నా దగ్గర full క్లారిటీ evidence ఇస్తా. ఉందా? నేను అయిపోయిన తర్వాత నువ్వు మీకు ఇస్తే ఒకసారి క్లారిటీ share 100% చేస్తా. దానిపైన నీకు చెప్తాను నేను. మీరు ఏ రకంగా నాకు కోఆపరేట్ చేస్తారో దీనికి అరే సంబంధించి కార్పొరేట్ ఏముంది, నువ్వు నాకు ఆ డాక్యుమెంట్ ఇస్తే అది ఎప్పుడు శాంక్షన్ అయింది, ఎందుకు శాంక్షన్ అయింది, దాంట్లో ప్రొవిజన్స్ ఏంది, ఓకే. కాన్స్ ఏంది, ఎట్లా జరుగుతుంది, నిజంగా నువ్వు అన్నట్టు 12,000 చెట్ల అది ఎక్కడ పెడుతురు ఏందని 100% స్పష్టత ఇస్తే దానిపైన. ఓకే. ఇది బాధ్యతతోటి మాట్లాడే ప్రభుత్వము, ఉమ్, బాధ్యతతోటి వ్యవహరించే ప్రభుత్వము, ఇది బాధ్యత గల ప్రజా ప్రభుత్వము. ఉమ్, బాధ్యతతోటి మేము సమాధానం చెప్తున్నప్పుడు ఉమ్, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్. గత ప్రభుత్వం లెక్క సమాధానాలు చెప్పకుండా గడిలలో ఉండే ప్రభుత్వము అసొంటి నాయకులం ఈ ప్రభుత్వంలో లేము. వాస్తవానికి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు బయటకు వచ్చి బహిరంగంగా ఏదైనా మాట్లాడగలుగుతున్నారు. ఆ స్వేచ్ఛ మీ దగ్గర చూస్తున్నా, చిన్న చిన్న నాయకుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర, అందరి దగ్గర చూస్తున్నా. బట్ మీరందరూ బాగానే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నది, బట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డైరెక్ట్ ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత వచ్చింది. అంటే ఇప్పుడు ఏదైనా డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఉమ్, మీరు ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత వస్తుందని మీరు భావిస్తారు. ఉమ్. వారొక విజన్ తోటి ఎంత వ్యతిరేకత వచ్చినా తాత్కాలికంగా ఇది Vision. ఉంటది. వారొక Vision విజన్, ఒక కదనా? ఆలోచనతోటి వారు ముందు పోతుండ్రు. విజన్ ఏంటిదన్నా విగ్రహాల రూపాలు మార్చడమా? ఆ విగ్రహం అనేది ఏదైతే సంబంధించి తెలంగాణ ప్రతి ఒక్క ప్రజల మనోభావాల ఉద్దేశించి ఆ. ఏదైతే అది మన సెంటిమెంట్స్, ఎమోషన్స్ తోటి కూడుకున్నది అది. ఆ. ఎందుకనంటే తెలంగాణ తల్లి విగ్రహము ఆ. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకే అధికారికంగా మనం తెలంగాణ తల్లి రూపాన్ని మనం రూపొందించుకోలేదు. ఉమ్. అసొంటి ఒక విగ్రహాన్ని ఆ సెంటిమెంట్స్, ఎమోషన్స్ ని దృష్టిలో పెట్టుకొని నేను అదే అంటున్నా. టీఎస్ ని నేను అదే టీఎస్ ని అంటున్నా. టీజీగా మారవడం అనేది సరే, బహుశా నువ్వు నేను క్రియాశీలకంగా ఆ రోజు పాల్గొనలేదేమో. ఉమ్, తెలంగాణ ఉద్యమ సమయంలో 1960 అజిటేషన్ కి వెళ్ళి మొదలుపెట్టిన ఫోటోగ్రాఫ్ చూస్తే ఉమ్, గుండెల పైన టీజీ అని రాసుకుండ్రు. ఉమ్. ఆ రోజు తెలంగాణ ఉద్యమ ఆ రోజు ఈ సమయంలో తెలంగాణ తల్లి బోర్డులకి విగ్రహం కూడా అట్లే ఉంది. బోర్డులకి నేను పెయింట్ కాదంటలేదు. బోర్డులకి పెయింట్లు వేసి టీజీ అని రాసిండ్రు. ఉమ్, ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆ రోజు తెలంగాణ అంటే టీజీ అని ప్రతి ఒక్కరికి ఉండే. ఉమ్. దాన్ని చర్చేసి టిఆర్ఎస్ కి సానుకూలంగా ఉండాలని టీఎస్ గా మార్చే ప్రయత్నం చేసిర్రు. సరే, దాన్ని దాన్ని ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ సెంటిమెంట్స్ ని, ఎమోషన్స్ ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వారసులుగా ఆ సెంటిమెంట్స్, ఎమోషన్స్ ని గౌరవించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత, అవి తెలంగాణ అస్తిత్వాలు, వాటిని కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి తెలంగాణ గీతాన్ని గాని టిఎస్ నుంచి టీజీగా మార్చడం గాని, తెలంగాణ తల్లి రూపాన్ని మన తల్లిని చూసినట్టు ఉండే విధంగా తెలంగాణ తల్లి రూపాన్ని రూపొందించి, ఒక రూల్ ఉంటుంది అన్న, తల్లిని ఇట్లనే చూసుకోవాలి అని, తల్లిని మంచిగా అలంకరించి కిరీటం పెట్టి గొప్ప స్థానంలో చూసుకుంటే తప్ప అన్న? మీరు అన్నారు కదా, నేను ఇందాక విగ్రహ రూపం అంటే తెలంగాణ రూపం కాదు, తెలంగాణ తల్లి అన్నారు కదా. తెలంగాణ తల్లి రూపము గతంలో ఏ రకంగా ఉండే? గతంలో మీరు చెప్తున్నట్టే ఉండే. గతంలో ఏ రకంగా ఉండే? ఒకటి మీరు ఇప్పుడు యాడ్ చేసిండ్రు. గతంలో ఏ రకంగా ఉండే? చెయ్యి ఒకటి మీరు యాడ్ చేసిండ్రు. ఇప్పుడు ఇట్లా చెయ్యి ఏ రకంగా ఉండే గతంలో? గతంలో ఎట్లుందో నాకు తెలుసు అన్న. ఇప్పుడు మీరు ఎట్లయితే పెట్టారో అట్లే ఉండే. ఎట్లుండే? మీరు ఎట్లయితే పెట్టారో అట్లే ఉండే. నన్ను చూపిస్తా. అట్లే ఉండే. ఇది కాదంటలేను. ఇది ఎప్పటిది? అది ఎప్పుడు 1916 లో. నేను అంటలేను. ఎప్పటిది ఇది? 1960 లో. 2007. అందుకే అంటూ నీకు తెలియదు కూడా చూపిస్తున్నా. మీకు తెలియదు కదా, తెలుసుకుంటా అని చెప్పి చూపిస్తున్నా. 2007 దా? మరి 1960 అని ఎన్టీవీలో వార్త వస్తే అది మీ అఫీషియల్ అకౌంట్ లో పెట్టుకున్నారు. కింద శిలాఫలకం ఉంటదిగా. నా అఫీషియల్ అకౌంట్ 1960 అని పెట్టలేదు. చెక్ చేసి మీరు పెట్టలేదు. ఆ పోస్ట్ మీరు చేసుకున్నారు. చెక్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. ఇలా కాంగ్రెస్ తల్లిని పెట్టి మళ్ళొక్కసారి తెలంగాణ అవమానిస్తా ఉన్నారు. ఎవడన్నా భార్యను మార్చినోడు కానీ తల్లిని మార్చిన మొదటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అండి. 1969లో వచ్చిందని చెప్తున్నా నేను. అది ఎవరు చెప్తుర్రు? ఎన్టీవీ జర్నలిస్ట్ చెప్తున్నారు. నా హ్యాండిల్ ఉందని చెప్పారు కదా. మీ అకౌంట్ లో పోస్ట్ చేసిన. మా అకౌంట్ లో ఏం పోస్ట్ చేసిన? ఆ వీడియో పోస్ట్ చేసిన. వీడియో పోస్ట్ చేసిన. నా అకౌంట్ లో వీడియో పోస్ట్ చేసిన. ఆ కంటెంట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. నేను ఫోటో నీకు ఎవిడెన్స్ తో సహా చూపించిన. ఎప్పుడు పెట్టారు? 2007 లో దాన్ని ఇనాగ్రేట్ చేసింది ఆ స్టాచ్యూని రాములక్క అంటే ఎవరు? విజయశాంతి గారు. ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ తోటి వారు కూడా ఉండే కదా, మరి ఇనాగ్రేట్ చేసింది. సో ఎక్కడ కూడా ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్కరు రూపొందించుకోరు అంటున్నావు కదా. విగ్రహం కి కిరీటం ఉండాలి, ఉండాలంటే 100% తప్పే. 100% తప్పే. మనము ఏదైతే వాస్తవానికి మనం ఒక రూపాన్ని రూపొందించుకున్నప్పుడు అష్ట ఐశ్వర్యాలతోటి, ఆభరణాలతోటి ఉంటే ఆ రూపం ఏదైతే సంబంధించి బాగున్నట్టు కాదు. మన
ఏదైతే ఆ రూపాన్ని మనం చూస్తే Hmm. మన తల్లి ఒక ప్రేమ, Hmm. అనురాగాలు, Hmm. మన తల్లి మనకి ఇచ్చే దీవెనలు Hmm. ఇచ్చే విధంగా రూపం ఉండాలి. Hmm. వాస్తవానికి తెలంగాణలో ఉన్న తల్లులు ఏ రకంగా వారు అలంకరణ మనకు ఉంటుందో, Hmm. అంటే మన యాక్చువల్ మన చీర కట్టే విధానం కానీ మన తల్లులు Hmm. ఆ పౌరుషంతో ఏదైతే సంబంధించి సాకల ఐలమ్మ కానీ వీళ్ళందరూ కానీ ఆ చీర కట్టే విధానం కానీ Hmm. ఏదైతే దానితో పాటు ఆ మెడలో వేసే కడమనంటము, లేకపోతే ఆ మెడలో వేసే Hmm. కంట ఏదైతే ఉంటారో అది తెలంగాణ దానికి ఒక అంటే జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా వేసుకునే ఒక ఆభరణం అది. Hmm. ఆ రకమైన ఆభరణాలతోటి మన తెలంగాణలో పండే పంటలు, Hmm. సజ్జలు కానీ జొన్నలు కానీ వరి కానీ తెలంగాణలో పండే పంటలు చేతిలో ఉండడం కానీ, Hmm. హస్తం అనేది చేతి గుర్తు అనేది ఏదైతే ఆశీస్సులు దీవెనలు ప్రజలందరి పైన ఉంటాయి అని చెప్పని ప్రతి విగ్రహానికి కూడా గౌతమ్ బుద్ధుని విగ్రహము ట్యాంక్ బండ్ పైన ఎన్టీ రామారావు గారు పెట్టారు టీడీపీ ఇప్పుడు హయాంలో. వాళ్ళు TS గౌతమ్ అన్న వాళ్ళు ఒక విషయం మీరు చెప్పేది వాళ్ళు నువ్వు TS బ్రదర్ ఇంతసేపు విన్నారా అన్న? నేను బ్రదర్ నువ్వు చెప్పేది నువ్వు. ఒక్కసారి నా మాట గౌతమ్ వినండి బుద్ధుడు కూడా చేతి ఇట్లనే పెడతాడు, ఆ. సాయిబాబా గారు కూడా ఇట్లనే పెడతారు, Hmm. అనేకమైన దేవుళ్ళు ఏదైతే వినాయకుడు కూడా చేతి ఇదే రకంగా ఉంటది. Hmm. దాన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తే దీవెనలు ఆశీస్సులు ఉంటాయి అన్న దానికి అది చిహ్నము. Hmm. దాన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తే ఏ రకంగా మాట్లాడాలి? Hmm. ఇప్పుడు మీ పైన ఉన్న ఇప్పుడు అవన్నీ వ్యతిరేకత కూడా ఏంటంటే- కాంగ్రెస్ పార్టీకి అంటగడతారా? మీ పైన ఉన్న అవన్నీ కూడా అదే వ్యతిరేకత- రకంగా అంటగడతారా? Hmm. వ్యతిరేకత దేనికి వస్తుంది? అసలు 10 ఏళ్ళుగా సిగ్గుశయం ఉండాలి మాట్లాడటానికి. Hmm. 10 ఏళ్ళుగా తెలంగాణ నీకు సెక్రటేరియట్ కట్టుకోనికి సమయం ఉంది, ప్రగతి భవన్ కట్టుకోనికి సమయం ఉంది, నీ ఫార్మ్ హౌస్ కట్టుకోనికి సమయం ఉంది, ఢిల్లీలో ఆఫీస్ నిర్మించుకోనికి సమయం ఉంది, 33 జిల్లాల్లో ఆఫీస్ కట్టుకోనికి సమయం ఉంది, ఏదైతే వాస్తు బాగాలేకపోతే ప్రగతి భవన్ నేను వాస్తు ప్రకారంగా చేసుకోనికి సమయం ఉంటది. తెలంగాణ తల్లిని పెట్టడానికి 10 ఏళ్లలో నీకు సోయి లేదా? Hmm. ఇప్పుడు మీరు చేసిన దాన్ని అట్లనే ఉంచొచ్చు కానీ మరి కొత్తగా ఇప్పుడు తెలంగాణ తల్లిని ఈ రకంగా చిత్రీకరించి పెట్టాల్సిన ఏముంది? అంటే బతుకమ్మను కూడా తీసేసి బతుకమ్మ బోనాలు అట్లా ఒక్కొక్క ఫెస్టివల్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గౌరవం ఉంటది. Hmm. ప్రతి ఒక్క దాన్ని కూడా నువ్వు ఏదైతే చిత్ర రూపంలో ప్రతి ఒక్క దాన్ని కూడా నువ్వు పెట్టలేవు. ఉన్నదాన్ని కానీ ఉంచొచ్చు కదా అని. బతుకమ్మ ఎత్తుకునే మన తల్లులు ఏ రకంగా ఉంటుందో ఆ రూపాన్ని అక్కడ పెట్టినాము. Hmm. ఆ కింద చూస్తే గౌరమ్మ ఏదైతే ఆ కింద దాంట్లో బతుకమ్మ ఎట్లనో గౌరవమ్మ లెక్క కనబడుతుంది అలా మనకు ఆ విగ్రహం. Hmm. ఆ రూపం మనకు కనబడుతుంది, Hmm. మన తల్లి రూపం మనకు కనబడుతుంది. Hmm. తెలంగాణలో వెళ్ళి ప్రజలు ఎవరన్నా అడగండి, Hmm. ఒక అంటే ఇదంతా విగ్రహం చూసి నిజంగా ఒక తెలంగాణ ఆశీస్సులు తల్లి చూస్తారు మీద కానీ ప్రేమతోనా కనబడాలి. లేకపోతే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయడానిక? ఏంది కేసీఆర్ ఆనవాళ్ళు? తెలంగాణలో కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిండా? కాదు, అందరు ప్రారంభించారు. ఎప్పుడు But ప్రారంభమైంది అందరు చెప్పు. ప్రారంభించారు కానీ కేసీఆర్ ను అరే కావాలని తెలంగాణ వచ్చిన తర్వాత- ఉద్యమం ప్రారంభమైనప్పుడు కేసీఆర్ గారికి కనీసం దీనిపైన అవగాహన కూడా లేదు. మేమంటే పుట్టనే విట్టలే. Hmm. 1960s లో తెలంగాణ అజిటేషన్ స్టార్ట్ అయింది. Hmm. తెలంగాణ చిత్రపటాన్ని మొట్టమొదట ఆవిష్కరించింది ఇదే నారాయణగూడలో రెడ్డి కాలేజ్లో డాక్టర్ టి పురుషోత్తమరావు గారు. Hmm. తెలంగాణ ప్రజా సమితి అనే ఒక పార్టీకి వెళ్ళి 2 సార్లు శాసనసభ్యునిగా గెలిచిన వ్యక్తి. Hmm. ఆయన ఇంకా బతుకున్నారు. Hmm. 10 ఏళ్లలో కనీసం ఆ వ్యక్తిని కూడా గౌరవించుకోలేదు. ఎందుకు ఆ వ్యక్తిని మళ్ళీ తీసుకొని వస్తే ఈ క్రెడిట్ అంతా ఆయనకి పోతుందని చెప్పని ఆ వ్యక్తిని ఎక్కడ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. Hmm. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ వ్యక్తిని గాంధీ భవన్ తీసుకొని వచ్చి గౌరవించడం జరిగింది. Hmm. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ రోజు. Hmm. ఆనవాళ్ళు వేరేటోళ్ళే ఈయన చేర్పేసి ప్రయత్నం చేసి మొత్తం నేనే చేసిన అని చిత్రీకరించుకునే సరే, ప్రయత్నం చేశారు. ఉద్యమకారుల విషయం తెలంగాణ మీరే గానం తీసుకున్నారా? సంగతి చెప్పు మళ్ళా. సరే, జే జే తెలంగాణ అనేది తెలంగాణ ఉద్యమ సమయంలో అంతటా కూడా ఎక్కడ మీటింగ్లు బీఆర్ఎస్ మీటింగ్లు కానీ జేఏసీ మీటింగ్లు కానీ Hmm. పెట్టే ముందు పాడిన పాట. Hmm. ఎందుకు దాన్ని అధికారిక గీతం చేయలేకపోయిండు? ఎందుకు చేయలే? Hmm. ఏ ఉద్దేశంతో చేయలే? ఎందుకు? Hmm. అందశ్రీ గారికి ఆ క్రెడిట్ వస్తుంది. Hmm. చరిత్రలో అందశ్రీ గారి పేరు ఉంటది. తెలంగాణ అంటే కేసీఆర్ పేరు తప్ప ఎవరి పేరు ఉండొద్దని ఒక అహంకార పూరిత వైఖరితోటి, Hmm. ఒక డిక్టేటర్షిప్ తోటి నిజంగా అంత కేసీఆర్ దాన్ని ఆపే నిజంగా అంత ప్రయత్నం. ఉంటే ఇంత కనబడుతుంది కదా. అంత ఉంటే ఇంత బాధ ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తాడన్న? నీళ్ళు ఏడ ఇవ్వడంలో బాధ? కావచ్చు, నిధులు ఇవ్వడంలో కావచ్చు, ఏ- కరెంట్ ఇవ్వడంలో కావచ్చు. ఇప్పుడు కరెంటు విషయంలో Hmm. ఛత్తీస్గఢ్ తోటి చేసుకున్న ఒప్పందాల్లో పరిస్థితి ఏందో దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది. Hmm. ఈ రేసింగ్ దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది. Hmm. సారా వ్యాపారంలో మద్యం వ్యాపారం చేసి జైలుకి ఎవరు పోయి వచ్చారో చూసినాం. Hmm. ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏందో దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది. Hmm. ఏ స్కీమ్ పెట్టినా ఏ రకంగా స్కామ్ చేయాలని ఆలోచించి స్కీమ్లు పెట్టిరు తప్ప Hmm. నిజంగా ఈ స్కీమ్ 100% ఇంప్లిమెంట్ చేసారు అని ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ప్రతి దానికి మాట్లాడతారు గురుకులాలు మేము తెచ్చినాం నిజంగా గురుకులాల్ని పటిష్టం చేయాలి, బలపరచాలనంటే అది ప్రారంభించినప్పుడు 1వ తరగతి వరకు ఉండేటట్టు ఏదైతే టెంపరీగా రెంటల్ బిల్డింగ్స్ లో ప్రారంభించారు. Hmm. నిజంగా గురుకులాల్ని బలపరిచేది ఉంటే ఎందుకు పర్మనెంట్ బిల్డింగ్స్ ని ప్రారంభించలే, కట్టే ప్రయత్నం చేయలే? ఫస్ట్ క్వశ్చన్. Hmm. సెకండ్ది
6వ తరగతి వరకు ఆలోచించి తీసుకున్న గురుకులాల్లో ఈరోజు 10వ తరగతి 12వ తరగతి వరకు పిల్లలు చదువుతారు. స్పేస్ సరిపోతుందా? నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఎందుకు ప్రారంభించలేదు? వారికి ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని మేము ప్రారంభిస్తున్నాము. మేము పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేము స్టార్ట్ చేస్తున్నాము. నిజంగా శాశ్వతంగా అట్లా పిల్లలకు ఉండడం సంతోషం. మంచి మనం చేస్తున్నాం కదా. నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ ఫుడ్ విషయంలో ఏందన్నా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఇప్పుడు ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ అనేటి ఇప్పుడు నిన్న కూడా బీఆర్ఎస్ లో చేసిరంటారా? అరే ఇప్పుడు కాంట్రాక్టర్ సంబంధించి ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ జరిగిందని అనుకో, గతంలో కూడా జరిగినాయి. జరిగినప్పుడు మేము ఎందుకు పోరాటం చేసినాము? బాసరా IIITలో ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ జరిగితే దానిపైన అవహేళనగా ఎగతాళిగా విద్యాశాఖ మంత్రి జరిగి ఏమైతుంది అందులో వచ్చేదని చెప్పి మాట్లాడితే ఆ రకమైన వైఖరి సరికాదు అని చెప్పి మేము ప్రొటెస్ట్ చేసినాం. చాలా ప్రొటెస్ట్. ఈ రోజు ఎక్కడ ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ జరిగినా నువ్వు ఏ కేసు అన్నా తీసుకో, ఎక్కడ తప్పు జరిగిందో సంబంధించిన అధికారులపైన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సంబంధించిన అధికారులని ఇమ్మీడియట్ గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్నామా లేదా సంబంధించి అక్కడ ఉన్న మా పార్టీ ప్రజాప్రతినిధులు, అది భువనగిరి గాని మక్తల్ గాని ఎక్కడున్నా ప్రజాప్రతినిధులు అక్కడ వెళ్ళడం జరిగింది. 1-2 సందర్భాల్లో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చి కంప్లీట్ గా వైద్యం కూడా వారికి అందించడం జరిగింది. ఇది వాస్తవం. సరే నేను దాన్ని జరగలేదు ఎక్కడ కూడా ఇబ్బంది లేదంటలే, 100% ఇమీడియట్ గా ఈ రకంగా జరుగుతుంది కాబట్టి ఆ కాంట్రాక్ట్స్ అన్నిటిని కూడా రద్దు చేసి ఏదైతే దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి సన్న బియ్యాన్ని అందించి దానికి కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి అటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ నిర్మూలించాలనే ఉద్దేశంతో విద్యాశాఖను కూడా ముఖ్యమంత్రి గారు వారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. 100% అవన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. అంటే యాక్షన్ అంటే ఏ విధంగా తీసుకున్నారు? వాళ్ళ మీద కేసులు పెట్టి సస్పెండ్ చేశారు, కేసులు నమోదైనాయి, సస్పెండ్ కూడా చేశారు, వాళ్ళ విధులకు వెళ్ళి కూడా తీసేశారు. ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుందో ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి దాని ప్రకారం జరుగుతుంది. కానీ మంత్రి సీతక్క గారు మొన్న మాట్లాడుతూ ఏమన్నారంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ అనుకుంటే కుట్ర చేసిరు అంటే 1-2 సందర్భాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా కొన్ని జరగని వాటికి కూడా లేని వాటికి కూడా దాన్ని ఇబ్బందులు పెట్టి చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అది లగచర్ల ఇన్సిడెంట్ గానీ, సిరిసిల్ల కలెక్టర్ గురించి మాట్లాడడం కానీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. బ్రదర్ నేను నీకు చాలా స్పష్టంగా కూడా చెప్తున్నావు, ఓపిక ఉండాలి. ఓపిక ఉన్నప్పుడు చెప్తున్న విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి ఆ ఉద్దేశం ఉంది కాబట్టి 100% చేస్తారు. ఎందుకనంటే ఏం చెప్తారు ఇప్పుడు నీకు అదే చెప్తున్నా, వాళ్ళ హయాంలో జరిగినప్పుడు మేము చేసినట్ట, మా హయాంలో జరిగినప్పుడు వాళ్ళు చేసిరా అనేది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది, బయట పెడతాం తొందరలో. టెన్షన్ ఏం పడకు. ఎవరు చేసిండు ఎందుకు చేసిండో బయటికి వస్తే లోపల పోయినప్పుడు 100% చేస్తారు, అన్ని బయటికి వస్తాయి. ఎవరు చేసిండు ఎందుకు చేసిండు ఆ కాంట్రాక్టర్లను లోపల వేసినప్పుడు అన్ని బయటికి వస్తాయి. తొందర ఏమీ అవసరం లేదు, ప్రతి ఒక్కటి బయటికి వస్తాయి. 100% చేస్తారు, వాళ్ళకి సిగ్గుశరం లేదు. అది ఈ రోజు అధికారం పోతే కూడా ఓ నిజాం రాజు దగ్గరికి వెళ్ళి సంస్థానం గుంజుకున్నట్టు వాళ్ళ ఆస్తిని మేము గుంజుకున్నాం అన్నట్టు వివరిస్తుంది ఆ కుటుంబము. తెలంగాణ వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము గుంజుకున్నాం అనే విధంగా కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కవిత వ్యవహరిస్తారు. అరే ప్రజలు మ్యాండేట్ ఇచ్చిర్రు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు నువ్వు 10 ఏళ్ళుగా నువ్వు ఏం ఉద్ధరించినావు అది చెప్పు ఫస్ట్ బయటకు వచ్చి. డెవలప్మెంట్ చేసిరు, నీళ్లు తెచ్చిరు, నిధులు తెచ్చిరు, బానే ఉన్నది కన్నా ఎక్కడ కూడా సేమ్ సబ్జెక్ట్ స్కీమ్ లెవెల్ ఏందో నీకు చెప్పినా మీరు చెప్పిండ్రు. 10 ఏళ్ల కాలంలో వీళ్ళపైన ఎంత వ్యతిరేకత వచ్చింది, మీ పైన అంతే వ్యతిరేకత వచ్చింది. దీన్ని మీరు అంటే నన్ను అసెస్ చేసినవా? లేదు, జనాలు చెప్తా అంటే అసెస్ చేసి మీడియాలో ఉన్నా నేను చూస్తా ఉన్నా. ఒక విషయం ఒకటి చెప్తా, ప్రజలకి ఇచ్చిన గ్యారంటీల పైన మేము బాధ్యతతోటి వ్యవహరిస్తున్నాము. ప్రజలు మాకు ఇచ్చే మ్యాండేట్ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీకు కనబడుతుంది. రేపొద్దున అంతిమ నిర్ణయము ప్రజాస్వామ్యంలో నిర్ణయించేది ప్రజలు. ఓకేనా? ఈరోజు చూపించి ప్రజల్లో మాకు వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో మాకు వ్యతిరేకత వచ్చిందంటే దేనిపైన? ఇప్పుడు ఇచ్చిన ఎందుకు అంటే నిరుద్యోగులకి 2 లక్షల ఒక విషయము 55,140 కదా పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Group 1 ఉంది, Group 1 పాత పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ కంప్లీట్ గా కొత్త నోటిఫికేషన్ వస్తుందా? మరి ఎట్లా హామీ ఇచ్చారన్నా? అరే కోర్టు కేసు చిక్కుముడిలో ఉన్నాయి అన్ని కూడా, మరి నువ్వు ఎట్లా పోస్ట్ పోన్ చేయమని ఎందుకు అడుగుతున్నావు? ఒక రోజు నువ్వు పోతావు, ఒక రోజు ఏమో ఉద్యోగాలు ఇస్తలేవు అని చెప్పి నువ్వు క్వశ్చన్ చేస్తావు. ఇప్పుడు నన్ను 2 లక్షలని మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయగానే నేను ఎందుకు పట్టుకుని మేము మళ్ళీ పోయి మైక్ పెడతావు పోస్ట్ పోన్ చేయమని? ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వమన్నోనికి నువ్వు మైక్ పెడతావు ఇస్తలేరని,
ఇచ్చినాక పోస్ట్ పోన్ చేయమని ఒక వ్యక్తి కూడా నువ్వు పోయి మైక్ పెడతావు. ఎందుకు పెడతావు? చేయమన్న వాళ్ళ దగ్గర ఎందుకు పెడతావు? తప్ప పోస్ట్ పోన్ ఎందుకు పెడతావు మళ్ళా? మేము పోస్ట్ పోన్ అది ఎందుకు రెండు ఎందుకు చూపిస్తావు? మాకు తీసుకో రివ్యూ అది తెలియదు ఎందుకు చూపిస్తావు? ఎందుకు కారణం చూపిస్తావు? ఏందో తెలుసుకోవాలి కదా అన్న. ఒక పబ్లిక్ కి విషయం. వాస్తవం తెలియజేయడం కదా? మా బాధ్యత అన్న. నీ బాధ్యత ఏంది? వాస్తవాలు తెలియజేయడం నీ తెలియజేయడం బాధ్యత. వరకే. కదా? పోస్ట్ పోన్ చేయమని మా- ఎక్కడ మా అనలేదు. బాధ్యత ఏంది? ఉమ్. మా బాధ్యత ఏంది? ఇచ్చిన హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మా బాధ్యత. నెరవేర్చుకోవాలి. నెరవేర్చే భాగంలో ఎగ్జామ్స్ కి సంబంధించి 30 రోజుల గ్యాప్ కావాలి. ఉమ్. పదంలో పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్స్ కోర్టు కేసు చిక్కుముడ్లలో ఉండి ఉమ్. 2017కి వెళ్ళి ఉమ్. అనేకమైన నోటిఫికేషన్స్ పెండింగ్ లో ఉండే. ఉమ్. ఈ రోజు అన్నిటినీ కూడా పూర్తి చేసుకొని లాస్ట్ 3 నోటిఫికేషన్స్ మిగిలినాయి. జేఎల్ది, పాలిటెక్నిక్ ది, ఇంకొకటి జెన్కోది. ఉమ్. అవి కూడా ఈ డిసెంబర్ ఎండింగ్ లోపల పూర్తి చేస్తాం. ఉమ్. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎట్లా ఈ వర్గీకరణ ఇవన్నీ ఫినిష్ అయిపోతాయి. ఆ లోపల ఉమ్. ఉన్న దాని ప్రకారంగా అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తారు, ఎప్పుడు అపాయింట్మెంట్స్ ఇస్తారు అని నిరుద్యోగులు అంటే తెలంగాణలో ఉన్న మా యువకులు అడగక ముందే అవన్నిటినీ కూడా ఏదైతే పద్ధతిగా డేట్స్ ని ముందే అనౌన్స్ చేసి ఆ భరోసాని ప్రభుత్వం కల్పిస్తుంది. అవన్నిటినీ క్లియర్ చేయండి, అవన్నీ నువ్వు ఇయ్యలేంది. గతంలో ఉన్న డేట్సే నువ్వు కాంది. ఫిబ్రవరి వరకు, ఫిబ్రవరిలో ఉన్న గ్రూప్ 2ని టీజీపీఎస్సీ ప్రక్షాళన అయ్యేంత వరకు పెట్టొద్దన్నారు, పోస్ట్ పోన్ అయింది. డిఎస్సి గ్రూప్ 2 దగ్గర వస్తే దాన్ని పోస్ట్ పోన్ చేయమన్నారు, పోస్ట్ పోన్ అయింది. ఏదైతే వేరే నోటిఫికేషన్స్ ఇస్తామంటే 1 month గ్యాప్ ఉండాలి, గ్యాప్ ఉండదు పెట్టొద్దు, పోస్ట్ పోన్ చేయండి అని అడుగుతారు. సో ఆ టైం ఫ్రేమ్ ఆ ఉన్నవన్నీ కన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి, పాత ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి 55,000 అయినా ఇప్పుడు చేయలేమని అంటలేదు. దానికి కూడా ఎందుకు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, ఎందుకు జరిగిందో కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నువ్వు ఎట్లయితే అడిగిన ఇద్దరిది నువ్వు చూపిస్తావో ఇద్దరివి కూడా నేను వినాల్సి వస్తుంది. ఇద్దరిది చూపించే బాధ్యత ఎట్లా నీ పైన అవుతుందో, ఇద్దరు చెప్పేటోళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే కాబట్టి ఇద్దరు విషయాలు ఆలోచించి దానిపైన నిర్ణయం తీసుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది. చూపించే బాధ్యత ఎట్లయితే నీది ఉంటుందో ఇద్దరిని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటది. ఎమ్మెల్సీ అనగా ఇంకా హుషారైనట్టు అన్న. అరే నీకు వాస్తవాలు చెప్తే నీకు హుషారు అనిపిస్తే దాన్ని ఏం చేస్తా? కొంచెం ఐరన్ అంటే నేను ఎమ్మెల్సీ కాకముందు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన అంటే నువ్వు ఎట్లయితే నువ్వు వాస్తవాలు అడిగినప్పుడు నేను లేకపోతే సమయం తీసుకొని మాట్లాడితే తడబడితే నేను తప్పు మాట్లాడినట్టు. నువ్వు అడిగిన మాటకి ఇంత స్పష్టతతోటి నీకు సమాధానం చెప్తున్నా. అండ్ నిన్ను మెన్షన్ చేసి ఎందుకు నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందంటే నీ వృత్తి ప్రకారంగా జరిగే విషయాలు పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా చూపించాల్సిన బాధ్యత నీది ఉంటుంది. సో పాజిటివిటీ నెగిటివిటీ రెండింటినీ కూడా ఆలోచించి ఏది కరెక్ట్ అని నిర్ణయం తీసుకొని ఏది మంచిది లార్జర్ సెక్టర్ కోసం మంచిదని నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఓకే, మరి మీ పైన అంత బాధ్యత ఉంది కదా. ఆ బాధ్యత ఉంది కాబట్టి అంత బాధ్యతతోటి నీకు సమాధానం చెప్తే నీకు నేను ఎక్కువ నేర్చుకున్న తెలివిగా మాట్లాడుతున్నా నీకు అనిపిస్తుంది. నెగిటివ్ షేడ్ లేమో నీకు అనిపిస్తుంది. నేను నెగిటివ్ షేడ్ లో మళ్ళా నేను నెగిటివ్ షేడ్ అన్న పాజిటివ్ గానే అన్న. నువ్వు నెగిటివ్ గానో పాజిటివ్ గానో ఇంటర్వ్యూ చేసిన ప్రజలకు అర్థమవుతుంది. నేనే చెప్తున్నా అన్న పాజిటివ్ అన్నా అని. సరే మీ విషయం చెప్పండి అన్న. మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏ విషయంలో సక్సెస్ఫుల్ అయినరు మీరు అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి క్లియర్గా చెప్తా, అంటే ప్రతి ఒక్కరు కూడా మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యల పైన మనం వెళ్ళి కొట్లాడే అంటే ప్రభుత్వం పట్టించుకున్నప్పుడు ఫస్ట్ స్టేజ్ రిప్రజెంటేషన్ ఇస్తాం, సెకండ్ స్టేజ్ అడుగుతాం, థర్డ్ స్టేజ్ ప్రొటెస్ట్ చేస్తాం. ఈ విషయాల్లో నేను యాజ్ అన్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా విద్యార్థుల యువకుల సమస్యలపైన 100% ప్రతి ఇష్యూ పైన నేను వెళ్ళి కొట్లాడినాను. ఈరోజు యాజ్ అన్ ఎమ్మెల్సీ ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్సీగా నేను పోయి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడినా, లేదా నేను టీజీపీఎస్సీ సభ్యులతో ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చినా, లేదా ముఖ్యమంత్రి గారితో నేను ఏదైనా విషయాల గురించి చర్చించిన, నేను ప్రతి చోట పోయి వీడియో ఫోటో తీసుకొని ఇవాళ నేను ఈ పని చేసిన అని చెప్పి నేను పబ్లిసిటీ చేసుకోవడం ఉండదు. మీడియాను కూడా తీసుకొని వెళ్ళి దాన్ని చూపించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా అక్కడ ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ ఆ డిస్కషన్స్ కానీ ఏ రకంగా చేయాలనే నిర్ణయాలు తీసుకొని అధికారులను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ సంబంధించిన డెసిషన్స్ బయటికి వస్తున్న నియామక పత్రాలు చేస్తున్నామనంటే దానిపైన అవగాహన ఆలోచన ఉన్న వ్యక్తులు, నాసొంటి వ్యక్తులు బ్యాక్గ్రౌండ్లో మా పని మేము చేస్తూనే ఉంటాము. కాకపోతే దురదృష్టం ఏంటంటే మేము ఏది కూడా దాన్ని అధికారికంగా వెళ్ళి ఇప్పుడు అధికారితో నేను వెళ్ళి మాట్లాడుతున్నా అంటే నేను తీసుకెళ్ళి మాట్లాడలేను. నేను పోయి యాజ్ అన్ ఎమ్మెల్సీ, నేను గవర్నమెంట్లో ఎమ్మెల్సీగా నేను రిప్రజెంటేషన్ ఇచ్చే ఫోటో నీకు పెట్టలేను. కాకపోతే ఆ పని అయిపోయిందా, సంబంధించిన స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నారా లేదా, సాటిస్ఫై అయినరా లేదా అనే కోణంలో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందా లేదా అనే దృష్టిలోనే పనిచేస్తాం. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనబడినంత అధికార పక్షంలో ఉన్నప్పుడు నువ్వు బయటికి కనబడలేవు. ఎందుకనంటే ఇప్పుడు యాజ్ అన్ ఎమ్మెల్సీ నాకు జ్యూరిడిక్షన్ ఉంటుంది. యాజ్ అన్ ఎమ్మెల్సీ ఈరోజు నేను హైదరాబాద్ ఆప్ట్ చేసుకున్నా, అందులో ఒక నియోజకవర్గం ఉంటుంది, అంబర్పేట నియోజకవర్గం. సో ప్రోటోకాల్ పరంగా నేను ఇక్కడనే వెళ్ళగలుగుతాను.
సో నేను పోయి ఇంకో నియోజకవర్గంలో ఇంకో చోటుకి పోయి అక్కడ ఏదైనా ఇష్యూ అయినప్పుడు అక్కడ ఉన్న ఏదైతే శాసనసభ్యుని నేను రిక్వెస్ట్ చేయగలుగుతాను. అన్నాడు ఇష్యూ అయిందన్న ఒకసారి వెళ్ళి రండి అని. ఆయన వెళ్ళింటి అనేది ఇన్పుట్స్ ఆయన దగ్గర తీసుకొని దానిపైన మాట్లాడగలుగుతాను. ఎందుకంటే అక్కడ బాధ్యతతోటి వ్యవహరించే శాసనసభ్యులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నారు. వారు నిజంగానే ఎవరు పట్టించుకోగా పని చేయకపోతే ఎక్కడైతే స్టూడెంట్స్ రమ్మని పిలుస్తుండ్రో వెళ్ళడం జరుగుతుంది అక్కడికి. ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో ఆ రోజు దీక్ష జరిగింది. అందరు అన్నారు అదైపోతుంది ఇదైపోతుంది, ఎన్నో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వెళ్ళాలి, ఎందుకంటే ఆడ ఒక యువకుడు ఇబ్బంది పడుతుండే, యువకునికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి నేను ఈ రాష్ట్రంలో లేకపోయినా ఇమీడియట్గా నేను హైదరాబాద్కి వచ్చిన, ట్విట్టర్ వేదికగా నేను వస్తున్నా అని చెప్పి 3 గంటల మధ్య మెసేజ్ పెట్టి గాంధీ ఆసుపత్రిలో పోయినా, విద్యార్థుల మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ పోయినా, స్టూడెంట్స్ మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ పోయినా, లోపల పిల్లగాంతో మాట్లాడినా, ఎగ్జిట్ గేట్లోకి వెళ్ళి నేను వెళ్ళిపోయాక మేము అడ్డుకున్నాం ఆపినామని చెప్పి దాన్ని కథలుగా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడారు. అడ్డుకొని మీరు ఆపితే నేను మీ మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటే ఎట్లా పోతా, ఆ పైన పిల్లగాంతో ఎట్లా మాట్లాడతా, బయటికి ఎట్లా వస్తా? ఇప్పుడు వెళ్ళిపోయినాక ఇష్టం ఉన్నట్టు దాన్ని చేసి చూపించి ఏదో బండిని ఆపి ఆడు ఇంకో బండిని ఆపి చూపించి ఆ బండి ఫార్చునర్ అయితే బండి ఆపినామని చెప్పి దాన్ని చిత్రీకరిస్తే నేను ఏం చేయాలి? నిజంగా అడ్డుకొని ఆపేది ఉంటారు, మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ పోయినా కదా. అప్పుడు మీడియా అందరు కూడా చూసారు కదా, ఆపితే పైకే పోనీయొద్దు కదా, కిందనే ఆపాలి కదా. పోలీస్ అధికారులు కూడా ఎక్కడ లేకుండే ఆ రోజు నా చుట్టుపక్కల, విద్యార్థులే నా లోపల తీసుకొని పోయినరు. దాదాపు 2 గంటలు ఆడ స్టూడెంట్స్ తోటి మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న పిల్లగానికి అది వాస్తవం అని ఆలోచించి 2 రోజుల తర్వాత ఆయనే దీక్ష విరమించిండు. మరి ఆ పిల్లగాడే మళ్ళీ తిరిగి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిరిగి మీరు చెప్పిన పిల్లగాడే నన్ను ఒక క్వశ్చన్ కూడా అడగనివ్వట్లేదు, ఇంత ఓపిక గిన్నా. అదే పిల్లగాడు మళ్ళీ తిరిగి మీడియా ముఖంగా మళ్ళీ మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిండు, అనుకున్నట్టు హామీలు ఇచ్చిరే తప్ప ఏది చేయట్లేదు అని అన్నాడు. నాకు టచ్ లో కూడా ఉంటాడు. ఇప్పుడు రాజకీయ కోణంతో విమర్శలు చెయ్యాలని మాట్లాడితే రాజకీయ కోణంలో సమాధానం చెప్తాం. నిజంగా బాధతోటి ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఆస్పిరెంట్స్ మాట్లాడితే 100% ఈ ప్రభుత్వం పంతాలకు పోకుండా వారి సమస్యల్ని పరిష్కరిస్తారు. దానికి చిన్న ఉదాహరణ గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్. గ్రూప్ 2 పైన అంత ఆందోళన జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన దాంట్లో ఆ రోజు నేను కూడా క్రియాశీలక పాత్ర పోషించిన. ఆ స్టూడెంట్స్ అందరు కూడా తెలుసు. డిఎస్సి గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్ అప్పుడు డిఎస్సి పోస్ట్పోన్ చేస్తే స్కూల్స్లో టీచర్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది, విద్యా వ్యవస్థ భ్రష్టు పడుతుంది, అది చేయలేము. గ్రూప్ 2 డిఎస్సి 1 వీక్ గ్యాప్లో ఉంది, మేజర్ స్టూడెంట్స్ రెండింటి రాస్తారు కాబట్టి గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పని పీపుల్స్ ప్లాజాలో నేను చామల కిరణ్ రెడ్డి ఎంపీ గారు మేమందరం మాట్లాడి నిర్ణయం తీసుకొని, రియాజ్ గారు అందరం మాట్లాడి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తే వారు కూడా యాక్సెప్ట్ చేసి పోస్ట్పోన్ చేశారు. పంతాలకి పోయి వాళ్ళు చేశారు కదా అని పోస్ట్పోన్ చేయకుంటలేం. ఇంకొకటి ఒక విషయం మీరు ఆలోచించాలి, ఈరోజు ఏ ఇన్సిడెంట్ జరిగినా ఏ ఇష్యూ జరిగినా ముఖ్యమంత్రి గారు దానిపైన స్పందిస్తాడేరా? ముఖ్యమంత్రి గారు అంశం పైన వారే డైరెక్ట్గా మాట్లాడతలేరా? గతంలో టీజీపీఎస్సీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయినప్పుడు ఒక్కరోజన్నా కేసీఆర్ గారు స్పందించారా? గత ప్రభుత్వంలో 10th క్లాస్ పేపర్ లీకేజ్కి వెళ్ళి మొదలు పెడితే గ్రూప్ 1 వరకు అన్ని పేపర్లు లీక్ అయినాయి. ఈ 1 ఇయర్లో ఎక్కడన్నా ఒక్క పేపర్ లీకేజ్ కానీ, ఈ స్కామ్ జరిగింది, ఈ ఫ్రాడ్ జరిగింది, లేదా ఈ అవినీతి జరిగింది అని ఎక్కడన్నా ప్రభుత్వం పైన ఒక చిన్న మార్క్ ఉందా? మనం సరే గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, చేస్తలేము, ఓకే, దానిపైన విమర్శలు ప్రతి విమర్శలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం గత ముఖ్యమంత్రి ఏ రకంగా వ్యవహరించారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ రకంగా పనిచేస్తారు, ఈరోజు మీకు ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గర కూడా మీరు వందల సంఖ్యలో వెళ్ళి మీరు సమస్యలపైన మీరు ఆందోళన చేసే ఒక స్వేచ్ఛ మీకు ఉందా లేదా? యాజ్ అ జర్నలిస్ట్గా, యాజ్ అ మీడియా పర్సన్గా నువ్వు ఎక్కడన్నా కూడా డైరెక్ట్ వెళ్ళి ఎవరినన్నా కూడా ప్రజాప్రతినిధుల దగ్గర మైక్ పెట్టి అడిగే పరిస్థితి ఉందా లేదా? అప్పటికిప్పటి డిఫరెన్షియేషన్ ఏ రకంగా ఉందో కూడా మనం చెప్పాల్సిన అవసరం అందరికీ ఇచ్చిరు స్వేచ్ఛ, కానీ ప్రతిపక్షాన్ని ఎందుకని అణిచేస్తున్నారు? ఎవరిని అణచివేసారు? వాడి కౌశిక్ రెడ్డి ఆయన ఫోన్ ట్యాప్ అయిందని కేసు ఒక ఆయన మీద కేసు విషయం, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఆర్డీఓ కానీ, ఒక కలెక్టర్ కానీ, ప్రభుత్వ అధికారులందరూ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళ విధులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ విధులకి ఆటంకాలు కలిగించే విధంగా పోయి వాళ్ళతోటి దురుసుగా ప్రవర్తించి అడ్డగోలుగా వాడకూడని పదజాలాలు వారిపైన వాడితే 100% దానిపైన ఆపుతారు, అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు. నిజంగా గతంలో అందుకే చేశారు. అయితే మీకు ఏమంటున్నా, గతంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోలీస్ స్టేషన్ అధికారులను తిట్టలే, పోలీస్ స్టేషన్ లో అధికారుల పైన దాడి. అధికారులను అరే ఇప్పుడు
ఇప్పుడు నేను జనరల్ గా అడిగినా అన్న, నువ్వు- ఇంటికి వస్తే తిట్టొచ్చా అని అడిగిన. ఇంటికి పోలీస్ స్టేషన్ పోయి ఇంటికి తిట్టలేదంటే వచ్చే ఇంటికి వస్తే ఇంటికి తిట్టొచ్చా? వచ్చే విధానంలో ఒక ఉమ్. ఎంపీ ఇంటికి అర్ధరాత్రి 12 గంటలకి డోర్లు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తే బెడ్రూమ్ లకి ఉమ్. బరాబర్ తిట్టొచ్చు. ఉమ్. ఒక తిరిగి ప్రొసీ- మళ్ళా ఒక procedure- మీ ప్రభుత్వం కూడా అదే ఒక తప్పు చేయొచ్చా? ప్రొసీజర్ ఏం తప్పు ఇంటికి పోయి- మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి బెడ్రూమ్ లో కూడా పోయిరుగా మళ్ళీ పోలీసు వాళ్ళు. పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసిండు? ఉమ్. ఏం నువ్వు పోలీస్ స్టేషన్ పోయినావు, ఉమ్. వాడు ఒక ఎమ్మెల్యే ఆయనకి సోయి ఉందా? ఉమ్. ఒక వాడు- ఎమ్మెల్యే 100% అంటే భయపడన్నా ఏమి? అంటే వాడు సోయి లేకుంటే వాడు మాట్లాడితే వాడనకపోతే ఏమంట? వాడేనా అన్న? మరి వాడనకపోతే ఏమంటారు? ఎమ్మెల్యే అధికారికి ఎమ్మెల్యే 100% అంట. ఎమ్మెల్సీ మీరు 100% అంట. వాడే- వాడు సోయి లేకుంటా ఆ. వాడు సోయి లేకుంటా ఆ. వాడు ఒక ఆంబోతు లెక్క ఆ. తెలివి ఆంబోతు లెక్క తెలివి లేకుంటా ఆ. పోలీస్ స్టేషన్లకి పోయి ఉమ్. నువ్వు కంప్లైంట్ ఇవ్వాలనంటే ఏసీపీకి కాదు, ఏసీపీ లేకపోతే సిఐ లేకపోతే ఎస్హెచ్ఓ ఉంటాడు, అడ్మిన్ ఎస్ఐ ఉంటాడు. ఉమ్. అడ్మిన్ ఎస్ఐకి ఇస్తే నీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఉమ్. అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని నీకు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోతే కోర్టుకు పో, ఉమ్. ప్రొసీజర్ ఫాలోగా. ఉమ్. వాడు అని కూడా ఎందుకు చెప్తున్నా అంటే వాడు ఒక ఎమ్మెల్యే అయినప్పుడు వానికి సోయి ఉండాలి. ఉమ్. గతంలో ఎమ్మెల్సీలకు కూడా పనిచేసిండు కదా. ఉమ్. ఆ కనీసం లోక జ్ఞానం లేక, కనీసం ఆ తెలివి లేక, ఉమ్. అవగాహన లేక ఏదో మీడియాలో కనబడాలి, ఆ రకంగా చేస్తే నీసొంటోళ్ళు అని ఛానల్ వేస్తారు, అయ్యో పాపం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిరని చెప్పి డ్రామాలు ఆడొద్దు. ఉమ్. అసొంటి డ్రామాలు ఆడి ఏదైతే సిస్టమ్ ని, అదొక పోలీస్ స్టేషన్. ఉమ్. పోలీస్ స్టేషన్ లో ఆయన ఎమ్మెల్యే ఉండని, మంత్రి ఉండని, ఎవరైనా ఉండని, ఉమ్. పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఒక 2-3 పోయి కంప్లైంట్ ఇచ్చి బయటికి రావాలి. 100 మందిని లోపల తీసుకుపోయి పబ్లిక్ ఆడ సమస్యలు చెప్పుకోనికి వస్తారు, ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ డ్యూటీస్ ని ఆపే విధంగా ఆడ సిఐ గారు ఏదో కేసు పైన బయటికి పోతుండ్రు, ఆయన బండిని అడ్డకిస్తే భుజగించమంటవా? ఉమ్. అసంటో నన్ను కూర్చోబెట్టి తినిపించి పంపించమంటవా? ఉమ్. కలెక్టర్లని సన్నాసులని చెప్పి తిడితే సరే తిడుతుండ్రు అధికారులని. అధికారి ఏం తప్పు చేసిండు, ఏం తప్పు జియోలు ఇచ్చారు? గతంలో రేవంత్ రెడ్డి గారు తిట్టిండ్రు. ఏమని తిట్టిర్రు? ఉమ్. ఈ జియో ఈ రకంగా అక్రమంగా ఇచ్చిర్రు, ఎవిడెన్స్ అని చూపించి తిట్టిర్రు. ఉమ్. ఇవాళ ఏం లేక నువ్వు ఏదైతే అక్రమంగా నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ని ఎంక్రోచ్ అయ్యి 500 పైన ఎకరాలు నువ్వు దోచుకుంటే తిరిగి కలెక్టర్ గారు ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి తీసుకొని వస్తుంటే అది తట్టుకోలేక జీర్ణించుకోలేక కలెక్టర్ని సన్నాసి అని మాట్లాడతావా? ఉమ్. ఇప్పుడు ఇదే క్యాస్ట్ సర్వే పైన అధికారులు ఇంటింటికి వస్తే, గతంలో వాళ్ళు కూడా సర్వే చేశారు కదా, ఆ సర్వేలో మేము కూడా పాల్గొన్నాం. అప్పుడు ఉమ్. మేము ఎక్కడ కూడా అధికారులను అడ్డుకోండి, తిరగబడండి అని మేము చెప్పలే కదా. వాళ్ళు ఏమంటారు? అధికారులు వస్తే తిరగబడండి, డీటెయిల్స్ ఇవ్వకండి అని చెప్తారు. అది ప్రభుత్వ కార్యక్రమము. ఉమ్. అధికారుల పైన తిరగబడడం అని చెప్పడం ఏంది? అధికారులకు డీటెయిల్స్ ఇవ్వద్దని చెప్పడం ఏంది? వాళ్ళున్న మేము మారుతామేమో 5 సంవత్సరాలకు, అధికారులు అయితే వాళ్ళ సర్వీస్ వాళ్ళే ఉంటారు కదా. అవును. అధికారుల పైన దాడి చేసే సంస్కృతి ఏంది? అటువంటి సాంప్రదాయాల్ని వారు ఈరోజు ఏదైతే రెచ్చగొట్టి, ఏదైతే సిస్టమ్ కంట్రోల్ లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదని చూపించే ప్రయత్నం చేస్తే ఇప్పుడు అధికారులు 100% దాడి జరగడానికి కారణం కూడా వాళ్ళే అంటారు. చేస్తున్నారు కదా. వాళ్ళ మాటల్లో వాళ్ళే చెప్తున్నారు కదా. అంటే వాళ్ళు మేము చేయమని మేము వాళ్ళ చెప్పలేదు. మాటల్లోనే వాళ్ళు డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నారు కదా. ప్రతి చోట కూడా వాళ్ళు చెప్తున్నారు కదా, డీటెయిల్స్ ఇవ్వకండి, ఉమ్. మీరు సహకరించకండి, ఉమ్. వాళ్ళు వస్తే లోపల రానియకండి, వాళ్ళ స్టేట్మెంట్సే కదా ఇవి. డీటెయిల్స్ ఇవ్వకండి అని నేను చూడలేదన్న. డైరెక్ట్ కేటీఆర్ గారే చెప్పారు కదా. నేను చూడలేదు అది. మరి అదే చెప్తున్నాను కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. కలెక్టర్ని సన్నాసి అని చెప్పి మాట్లాడిండ్రు ఉమ్. సిరిసిల్ల కలెక్టర్ గారిని. ఎందుకు అంటే నీ దగ్గర ఉన్న వాళ్ళు తప్పు చేసినా నీకు సపోర్ట్ చేయన్నా? సరే మీరు ఏమన్నా చెప్పండి కానీ భూతల గురించి అయితే చెప్పకండి అన్న, మనం ఏదైనా డిస్కస్ చేద్దాం. అంటే మీ హయాంలో మీరు కూడా మస్తు తిట్టిండ్రు. ఒక విషయం బ్రదర్, నీకు టిఆర్ఎస్ పైన ప్రేమ ఉంటే నాకు కొంచెం కూడా లేదన్న. ఉంటే పెట్టుకో, నాకు ఇబ్బంది లేదు. అన్న నిన్నెంత ఇంటర్వ్యూ చేసినా అంతకంటే గట్టిగా అరే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నేను చేసిన. నువ్వు నన్ను గట్టిగా ఇంటర్వ్యూ చేసిన అనుకుంటున్నావు, లేదు, నువ్వు అడిగేది లేదు, నాకు నీకంటే పెద్ద గట్టిగానే నాకు- చేసిన అన్న. ఆ. ఇంతకంటే గట్టిగానే చేసిన. గట్టిగా మాట్లాడితే గట్టిగా చేసినట్టు కాదు, నువ్వు అడిగే గట్టిగా ఇప్పుడు content పైన మాట్లాడుతున్నా. ఉంటది. గట్టిగా ఇప్పుడు నువ్వు అడిగే మాట్లాడుతున్నా. టీఆర్ఎస్ content పైన పైన ప్రేమ ఉంటది. అన్నారు కనుక ఇప్పుడు గట్టిగా నీకు మాట్లాడుతున్నా. అడిగే- ఇంతసేపు నేను సున్నితంగానే ప్రశ్నలు అడిగిన. కదా ఆ. నీ కోపం వస్తుంది కదా. కోపం ఏం నీకు రావట్లేదు ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు కదా, కోపం ఏం రాలేదు. టీఆర్ఎస్ పైన ప్రేమ గట్టిగా అంటే మాట్లాడుతున్నా. నువ్వే ఒప్పుకున్నావు కదా, గట్టిగా మాట్లాడు. గంభీరంగా loud అట్లనే చేసిన. ప్రజలకి మంచి చేసే దాంట్లో అడ్డుకుంటే నాకు కూడా కోపం వస్తుంది. వాడు అంటే ఏం రా అంటే ఇంకేదన్నా కూడా అంట. ఈ మాట ప్రతిపక్షంలో ఉంటే అంటారా అన్న? 100% అంట, అంటారా? 100% అంట. అంటే ఏమో అధికారంలోకి వచ్చినాక డేర్ చేసిన. అప్పుడున్నా ఇప్పుడున్నా అంట. అప్పుడు కూడా ఎవరికి భయపడలేదు, అప్పుడు కూడా ఇట్లానే చేసిన. ప్రగతి భవన్ గేట్లు ఎక్కింది ఇదే బాలమూరి వెంకట్, కేసీఆర్ ని తిట్టింది ఇదే బాలమూరి వెంకట్, ఇదే టీజీపీఎస్సీ దానిపైన కేసులు వేసింది ఇదే బాలమూరి వెంకట్, అన్నిటిపైన కొట్లాడింది ఇదే బాలమూరి వెంకట్. ఏం మీద కేసులు అయినాయి, జైలు పాలైనా, ఎముకలు ఇరగొట్టుకున్నా, అయినా కూడా ధైర్యం చెడకుండా ప్రజల సమస్యలపైన పోరాటం చేసిన కాబట్టి ఈరోజు ఈ స్థానంలో ఉన్నా. నా పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం గుర్తించి అతి చిన్న వయసులో ఎమ్మెల్సీ చేశారు. ఉత్తగేం కాలే, ఈడిదాకా ఉత్తగేం రాలే. అన్ని కష్టాలు అనుభవించి కింది స్థాయికి వెళ్ళి అన్ని బాధలు అనుభవించే ఈరోజు ఈ స్థాయికి వచ్చిన. ఆ బాధలు కష్టాలు తెలిసినోని కాబట్టే
అసొంటి బాధలు కష్టాలు తీర్చనీకి ఒక నాయకుడు వచ్చినప్పుడు అసొంటి నాయకుని కట్టల్లో ఏదైతే కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తే ఒక సైనికునిగా 100% ఆ కట్టెలు పెట్టేటోళ్ళ పైన తిరుగుబాటు చేయడంలో బల్మూరి వెంకట్ ముందుండి కొట్లాడతాడు. అది కేసీఆర్ ఉండని, కేసీఆర్ ఫ్యామిలీ ఉండని, కౌశిక్ రెడ్డి ఉండని, ఇంకెవడన్నా ఉండని ఆ కొట్లాటలో ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా పోనీకి కూడా సిద్ధం, పోగొట్టుకోనికి కూడా సిద్ధం. ప్రాణాలు తీయనికి ప్రాణాలు పోగొట్టుకోనికి సిద్ధం, తీయనీకి అని చెప్పలే, ప్రాణాలు పోగొట్టుకోనికి సిద్ధం. ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తాము, ఒక వ్యక్తి ప్రాణాలు ఈ రకంగా మాట్లాడతాము చేస్తాము అని చెప్పి ఆ మాట్లాడే సంస్కారము మా అమ్మ కానీ మా పార్టీ కానీ నాకు నేర్పలే. కాకపోతే పోరాడే తత్వము తెలంగాణ తల్లి, తెలంగాణ గడ్డ స్ఫూర్తిగా ఆ పోరాట ప్రతిభ ఉంది కాబట్టి, ఆ పోరాడే స్ఫూర్తి ఉంది కాబట్టి ప్రాణాలు పోయినా పర్లేదు అసలు పోరాటంలో అని చెప్పిన. సరే, అంటే మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత సరే ఇంటర్నల్గా వర్క్ జరిగితే ప్రతిపక్షంలో ఉంటే పబ్లిక్గా కనిపిస్తాం, ఇక మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవి అన్ని బయటికి చెప్పుకోలేం, నేను ఈ పని చేసిన అని మాటికి అంటున్నారు కదా. సరే, అంతవరకు బాగానే ఉంది. మరి ప్రజలు ఎట్లా బిలీవ్ చేయాలన్నా మీరు పని చేస్తున్నారు అని? మనము చేసి ఉంటారు, ఇద్దరు చేసి ఉంటారు, సరిపోతుంది బ్రదర్. సమస్యలు ఏవైతే మనకి ఎవరైతే సమస్య కోసం నా దగ్గరకు వస్తారో కిందికి వెళ్ళు, ఎమ్మెల్యే క్వార్టర్స్ రిజిస్టర్ ఉంటుంది, ఎమ్మెల్యే క్వార్టర్స్ లో డైలీ విజిటర్స్ ఎంతమంది ఎవరి దగ్గరకు వస్తారో చూస్తే అర్థమవుతుంది. అండ్ సమస్యలు ఏదైతే సమస్య ఉందని మన దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను అందరికీ యాక్సెసిబుల్. ఇప్పుడు నువ్వు ఫోన్ చేయాలంటే డైరెక్ట్ నా ఫోన్ చేసినా, నిన్న ఫోన్ చేసినా, ఇవాళ వచ్చిన ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఆ యాక్సెసిబిలిటీ నాతోటి ఉంది. ఎందుకంటే కింది స్థాయికి వెళ్ళి వచ్చిన అన్ని జిల్లాల్లో కూడా ఏదైతే నాకు ఎన్ఎస్ఓ గతంలో నాతో పనిచేసిన యువకులు ఒక సైన్యం నా వెంట ఉంది. ఆ సైన్యం ఏదైతే సంబంధించి ఏ సమస్యలు ఉన్నా, ఏ కాన్స్టిట్యున్సీ ఉన్నా నా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు ఆ సమస్యల్ని పరిష్కరించినప్పుడు వాళ్ళ నియోజకవర్గాలకి, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి సమస్య పరిష్కారం అయిన వాళ్ళు మా సమస్య పరిష్కారం అయిందని వాళ్ళే చర్చించుకుంటారు. గత ప్రభుత్వం లేక ఆటానా పనిచేసి 10 రూపాయల పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఆ డబ్బు కూడా తెలంగాణ డబ్బు. అసొంటి పబ్లిసిటీ చేసుకోలేకనే నువ్వు అన్నట్టు ఈరోజు సోషల్ మీడియాలో కానీ నీ సొంటి వ్యక్తులు నన్ను ప్రశ్నిస్తారు, ఏం చేసింది సంవత్సర కాలం పాటు ఈ ప్రభుత్వం అని. మీరు కూడా ఏడాది ఉత్సవాలు జరుపుకున్నారు కదా మన వరంగల్లో. ఉత్సవాలు ఏవైతే సంబంధించి అదే మీటింగ్స్ పెట్టి దానికి సంబంధించి మహిళలకు వాళ్ళకి ఇచ్చిన పబ్లిక్ మీటింగ్స్ పెట్టి అపాయింట్మెంట్స్ పెద్దపల్లిలో జరిగింది, అపాయింట్మెంట్ ఆర్డర్స్. రైతులకి సంబంధించి రైతు బంధు ఎప్పుడు ఇస్తాం నెక్స్ట్ ఇయర్ కానీ వాళ్ళకి ఇచ్చిన రైతు భరోసా సంబంధించి కూడా చెప్పి మరి మీటింగ్ పెట్టి చెప్పాలి కదా వాళ్ళకి. అంటే దీని పబ్లిసిటీ అంటారు కదా, కాదనరంటే ఓకే అన్న నేనేమన్నా. ఒక విషయం పబ్లిసిటీ అనే దాన్ని దేన్ని అంటారు, ఒక స్కీమ్ ని ప్రారంభించి దానికి ప్రచారం చేసుకుంటా అందరికి విధాలుగా చెప్పుకుంటా, దానికి ఒక 50 కోట్లు ఆ స్కీమ్ కి అయితే ఒక 30 కోట్లు పేపర్ యాడ్లు, ఒక 30 కోట్లు పబ్లిసిటీలు, ఒక 30 కోట్లు టీవీ యాడ్లు పదే 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 ఇప్పిస్తే దాన్ని పబ్లిసిటీ అంటారు. గతంలో వాళ్ళు పబ్లిసిటీ పైన ఖర్చు ఎంత పెట్టారో అవి కూడా ఆధారాలతో సహా రోజు బయటకు వచ్చినాయి. అడ్డగోలు ఏ రకంగా ఖర్చు పెట్టారు నేను చెప్పుడు కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వాళ్ళు ఏ చిన్న సెలబ్రేషన్ చేసుకున్న సిటీని ఏ రకంగా మార్చేస్తుంటే నువ్వు చూసినావు, నేను చూసినావు. ఈరోజు నిజంగా సిటీ ఎన్ని ఉత్సవాలు అంటున్నావు, ఎక్కడన్నా కూడా ప్రభుత్వ పరంగా మొత్తం అంతా కూడా బ్యానర్లు ఫ్లెక్స్లతో నింపిర్రా, లేదా అఫీషియల్ ఎక్కడెక్కడ ఉందో మెయిన్ జాగాలో పెట్టిర్రా? ప్రభుత్వ డబ్బు అడ్డగోలుగా ఇక్కడ వృధా చేసేదని ఎక్కడన్నా కనబడేటట్టు పెట్టిర్రా? అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి నువ్వు చూసినావు కదా, వాళ్ళు 100% చేస్తే మీరు 70%. ఇది హానెస్ట్ గా చెప్తున్నా. మీరు ఏమైనా ఒక విషయం ఇంటర్వ్యూకి మీరు నాకు అవకాశం ఇచ్చారని చెప్పి నేను మిమ్మల్ని సంతోషపరచలేను, వాళ్ళు 100% చేసిరు. ఒక విషయం నువ్వు నన్ను సంతోషపరచాల్సిన అవసరం లేదు. నేను నీకు ఏదో నువ్వు హానెస్ట్ గా చెప్తున్నావు చెప్తలేవో నాకు అవసరం లేదు. నేను ఏదో నీతోటేదో మంచిగా మాట్లాడి నువ్వు చెప్పినంత నువ్వు నాకు 100కి 70 మార్కులు వేసినా, నువ్వు నాకు 100కి 100 మార్కులు వేసినా నాకు దాంతో కూడా వచ్చేదేం లేదు. నీకెంత క్లారిటీ ఉందో నాకు కూడా అంతే క్లారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకి క్లారిటీ ఉంది. ముఖ్యంగా వాళ్ళు రేపొద్దున మ్యాండేట్ ఇచ్చేది, వాళ్ళకి స్పష్టత ఉంది. నీ ఇంటర్వ్యూ ద్వారా ఏదైతే సంవత్సర కాలం పాటు ప్రజలకు ఏం మంచి చేసినామో ప్రజలకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అది నీ ఇంటర్వ్యూ కానీ ఇంకో ఇంటర్వ్యూ కానీ ఆ మాధ్యమాల్లో మేము చెప్పే ప్రయత్నం చేస్తాము. నీ ప్రశ్నలు నువ్వు అడుగుతావు, అది విమర్శలా ప్రతి విమర్శలా మాకు సానుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అనేది నేను చెప్పే సమాధానాలు బట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు. సరే అన్న, అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే నాకు ఒక విషయం తెలిసింది, నిజంగా చెప్పండి. ఇంకా కొన్ని మంత్రిత్వ శాఖలు ఆగిపోయినాయి రేవంత్ రెడ్డి గారి దగ్గర, ఉండిపోయినాయి. అందులో ఒకటి మీకు వచ్చే అవకాశం ఉంది, దానికి సంబంధించిన కార్యాచరణ కూడా మీరు చేస్తున్నారు అని వినిపించింది.
ఈ భలే భలే వినిపిస్తాయి, భలేగా అనిపిస్తాయి. మరి మాకు తెలియనివి కూడా మీడియాలో ఉంటే మరి అన్ని అట్లా తెలిసిపోతాయి అన్న. తెలిస్తే మరి అసలు విషయం అయితే మరి నా దృష్టికి రాలేదు. ఉమ్, నాకు ఇచ్చిన పదవికి నేను చాలా సంతోషంగా ఉన్నా. ఉమ్, ఎందుకనంటే ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉమ్, అతి చిన్న వయసులో భారతదేశంలో ఎక్కడైతే కౌన్సిల్ ఉందో ఉమ్, కొన్ని రాష్ట్రాల్లో ఉమ్, అత్యధిక చిన్న వయసు గల ఉన్న నాకు 31 సంవత్సరాలకే నాకు ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం ఇచ్చింది. ఉమ్, ఈ అవకాశాన్ని ఏ రకంగా ఉపయోగించుకొని ప్రజలకున్న హామీల్ని ఇచ్చిన హామీల్ని ప్రజల దగ్గరికి ఏ రకంగా తీసుకొని వెళ్ళాలి, ఇంకేం మన వంతుగా మనం ఏం చేయగలుగుతామనే ఈ పదవిని ఏ రకంగా మనం ఉపయోగించుకోగలుగుతామనే ఒక ఆలోచనతోటి నేను ఉన్నాను. అండ్ 100% ఉన్న మంత్రులందరూ కూడా నాకు చాలా కుటుంబ సభ్యులు లెక్క. ఉమ్, ఏదున్నా కూడా ఏ శాఖకి వెళ్ళినా ఎవరిని కలిసినా నన్ను వాళ్ళ తమ్ముని లెక్కనో లేదా వాళ్ళ కొడుకు లెక్కనో ఆదరించే వ్యక్తులే ఉన్నారు. అవన్నీ సమస్యల్ని కూడా వాళ్ళు పరిష్కరించే సిద్ధంగా ఉన్నారు. అండ్ పార్టీలో ఎంతోమంది మేధావులు ఉన్నారు. ఉమ్. ఈరోజు మంత్రివర్గంలో అసంటి ఒక మేధావులకి చోటు వస్తది, రావాలని చెప్పి కోరుకునే బట్ వ్యక్తి అతి చిన్న వయసులోనే బల్మూరు వెంకట్ గారిని ఎమ్మెల్సీగా చూసినాం. మరి అతి చిన్న వయసులో బల్మూరు వెంకట్ గారిని మినిస్టర్ గా కూడా చూస్తామా? నేను చెప్తున్నాను. నాకు వచ్చిందే ఇప్పటికే చాలా పెద్ద పదవి. ఉమ్, నేను ఇంకేదైనా ఆశిస్తే అది అతి ఆశ అవుతుంది. అసొంటి ఆశించట్లేదా? ఆశ మీరైతే ఏం ఆశించట్లేదు. అసొంటి ఆశలు నాకు లేవు. నేను ఎవరిని పోయి కలిసి ఆ ప్రస్తావన చేయలే. ఇప్పటివరకు ఆ చర్చ గురించి కూడా ఎక్కడ రాలే. ఉమ్, నీ లెక్కనే నన్ను 2-3 అడిగిరు తప్ప అసలు నిజంగా నేను ఎక్కడ పోయి ఆ అంశం గురించి చర్చించలే. ఓకే. నాకు పైరవి చేసుకోవాలి, నాకు ఎక్కడ చెప్పాలంటే కూడా తెలియదు. ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్సీ వచ్చినప్పుడు కూడా ఉమ్, నేను ఇదే హైదరాబాద్లో ఉన్న ఆఖరి నిమిషంలో పార్టీ నిర్ణయం తీసుకొని నా కష్టాన్ని గుర్తించి మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని పైకి పంపిర్రు. ఉమ్, కేసీ వేణుగోపాల్ గారు దాన్ని ఆమోదించిర్రు. ఉమ్, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చూసి కరెక్టే కష్టపడ్డాడు అని చెప్పి వారు కూడా గుర్తించి నాకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. ఓకే. పార్టీ నిర్ణయం నేను చాలా స్పష్టంగా ఒకటే చెప్తా. నాకు రాహుల్ గాంధీ గారు పార్టీలో వచ్చినప్పటికెళ్ళి చనిపోయే వరకు ఒక పదవి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఉమ్, ఆ పదవి నా దగ్గరికి వెళ్ళి ఎవరు గుంజుకోలేరు. ఉమ్, ఆ పదవితోటి కాంగ్రెస్ పార్టీ కోసము పార్టీ విధి విధానాలని పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడుకుంటూ ప్రజలకి బాగు చేయనీకి దాన్ని ఉపయోగించుకుంటాం. అది ఏ పదవిలో ఉన్న పదవులు శాశ్వతం కాదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.